హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో కూడా ఫాలో అవుతుంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్ టోటల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియో అయితే చూద్దాం. ఇదే విధంగా ఎవ్రీ మంత్ కూడా నేను ఫుల్ మంత్ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే వీక్లీ వన్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో టోటల్ గా 4 వీక్స్ కి 4 వీడియోస్, అలాగే ఫుల్ వీడియో ఒకటి. ఈ 5 వీడియోస్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్యాక్ లో మీకు అందుబాటులో అయితే ఉంటాయి. అలాగే మీకు కావాలంటే లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్, లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ కానీ, లేదా మనకి మే మంత్ అప్డేటెడ్ క్విజ్ కు పీడిఎఫ్స్ కానీ, 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ కానీ అన్ని కూడా పీడిఎఫ్స్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ప్రింటర్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్ లోనే మీకు అందుబాటులో అయితే ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫ్యూ డేస్ తర్వాత పీడిఎఫ్స్ అయితే వెబ్సైట్ లో అప్డేట్ అవడం అయితే జరుగుతుంది. ఓకే, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకుని ఎవరైనా పీడిఎఫ్ కావాలంటే బై చేసుకోండి. ఓకే, ఏప్రిల్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. షెర్లీ బోచ్వే బికమ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ టు ఎస్యూమ్ ఆఫీస్ యాజ్ ద కామన్వెల్త్ సెక్రటరీ జనరల్. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి ఆఫ్రికన్ మహిళగా షెర్లీ బోచ్వే అయితే నిలిచారు. N. Chandrasekaran, the chairman of Tata Sons, has been appointed as the member of International Monetary Fund Managing Directors Advisory Council on Entrepreneurship and Growth. టాటా సన్స్ చైర్మన్ గా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ గారు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ వ్యవస్థాపకత మరియు వృద్ధిపైన సలహా మండలిలో సభ్యునిగా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, సలీలా పాండే అపాయింటెడ్ as the MD and CEO of SBI కార్డ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1, 2025. ఏప్రిల్ 1, 2025 నుండి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కార్డ్ కి సంబంధించి MD and CEO అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సలీలా పాండే అయితే నియమితులయ్యారు. The Indian government has approved the appointment of Swaminathan S. Iyer as the old-time member of the Insurance Regulatory and Development Authority of India IRDAI. అంటే ఇన్సూరెన్స్ ని రెగ్యులేట్ చేసే సంస్థ, భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ. ఓకే, మెయిన్ గా ఇంగ్లీష్ లో చూసుకోండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ సంస్థకి పూర్తికాల ఓల్డ్ టైమ్ సభ్యునిగా జీవితకాలం స్వామినాథన్ ఎస్ అయ్యర్ నియామకాన్ని భారత ప్రభుత్వం అయితే ఆమోదించింది. పూనం గుప్తా అపాయింటెడ్ as the RBI డిప్యూటీ గవర్నర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. అందులో మైకల్ దిబాత్రా పాత్ర స్థానంలో వన్ ఆఫ్ ద గవర్నర్ గా పూనం గుప్తా అయితే మనకి నియమితులవడం జరిగింది. The appointment committee of the cabinet has approved the appointment of Siva Subramaniam Raman as the new chairperson of the Pension Fund Regulatory and Development Authority. మనకి దీప్షిష్ పాండా స్థానంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త చైర్పర్సన్ గా శివ సుబ్రహ్మణ్యం రామన్ నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ACC అయితే ఆమోదించడం జరిగింది. సో PFRDA ఫుల్ ఫామ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, దీని కొత్త చైర్పర్సన్ శివ సుబ్రహ్మణ్యం రామన్. కమల్ హాసన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్. ఓకే, మనకి నటుడు కమల్ హాసన్ ను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీకి సంబంధించిన మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ కు చైర్పర్సన్ గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, సోహిని రాజోలా has been appointed as the executive director growth at the National Payment Corporation of India. NPCI ఉంది కదా, ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గ్రోత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సోహిని రాజోలాను అయితే నియమించడం జరిగింది. మోహ్సిన్ నఖ్వీ అపాయింటెడ్ as the president of Asian Cricket Council ACC ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షునిగా మోహ్సిన్ నఖ్వీ అయితే నియమితులయ్యారు. Seema Agarwal, a senior Indian Police Service officer, has been appointed as the new DGP or Director of the Fire and Rescue Services. Senior Indian Police Service అధికారిని సీమా అగర్వాల్ కొత్త DGP ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ డైరెక్టర్ గా అయితే నియమితులవడం జరిగింది. H. Shankar appointed as the Managing Director of Chennai Petroleum Corporation Limited. Chennai Petroleum Corporation Limited మేనేజింగ్ డైరెక్టర్ గా H. Shankar అయితే నియమితులయ్యారు. Tata Group appointed the Shibashish Rai as the MD and CEO of Croma. Croma MD and CEO గా శిబాశిష్ రాయ్ అయితే
మనకి టాటా గ్రూప్ నియమించడం జరిగింది. టాటా గ్రూప్ లో చాలా కంపెనీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ తనిష్క్ ఉంటుంది, టైటాన్ ఉంటుంది, అలాగే జూడియో ఉంటుంది, అలాగే క్రోమా బ్రాండ్ మనకి స్టోర్ ఉంటుంది కదా, ఆఫ్లైన్ స్టోర్, ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. సో ఈ క్రోమా కూడా టాటా గ్రూప్ కిందకే చెందుతుంది. ఈ క్రోమాకి సంబంధించి ఎండి అండ్ సిఇఓగా శివశిష్ రాయ్ అయితే టాటా గ్రూప్ నియమించింది. సల్మాన్ ఖాన్ నేమ్డ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ 10x జరాదా కింగ్ రైస్. 10x జరాదా కింగ్ రైస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్ అయితే నియమించారు. థామస్ కుక్ ఇండియా taps the Karthik Aryan as the brand ambassador for Forex business. థామస్ కుక్ ఇండియా ఫారెక్స్ బిజినెస్ బ్రాండ్ అంబాసిడర్ గా కార్తిక్ ఆర్యన్ అయితే ఎంపిక చేయడం జరిగింది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అపాయింటెడ్ బాలాజీ నూతలపాడి as the executive director. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాలాజీ నూతలపాడి అయితే నియమితులవడం జరిగింది. జస్టిస్ అరుణ్ పాలి as చీఫ్ జస్టిస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ హైకోర్ట్. జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరుణ్ పాలి అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, ద ఉమెన్ ఇండియా జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హ్యాస్ అపాయింటెడ్ సతీష్ చావా as the CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే, ఉమెన్ ఇండియాకి సంబంధించిన జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో దీనికి సతీష్ చావా అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అయితే నియమించడం అయితే జరిగింది. Bombay Stock Exchange has appointed the Viral Dawada as its new Deputy Chief Information Officer. Okay, Bombay Stock Exchange BSE కి సంబంధించి కొత్త Deputy Chief Information Officer గా వైరల్ దవాడా అయితే నియమించడం జరిగింది. డాక్టర్ మోహన్ రంజన్ elected as the Vice President of All India Ophthalmological Society. ఆల్ ఇండియా ఆప్థమాలజికల్ సొసైటీకి సంబంధించి ఉపాధ్యక్షుడిగా డాక్టర్ మోహన్ రంజన్ అయితే ఎన్నికయ్యారు. నీలం దుంగానా అపాయింటెడ్ as the acting governor of నేపాల్ రాష్ట్ర బ్యాంక్. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ కి సంబంధించి తాత్కాలిక గవర్నర్ గా నీలం దుంగానా అయితే నియమించడం జరిగింది. సాయికామ్ మీరాబాయ్ చాను వాస్ చూజన్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ అథ్లెటిక్స్ కమిషన్ అండర్ ద ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. ఓకే, ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కి సంబంధించి కొత్తగా స్థాపించబడిన అథ్లెటిక్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ గా వెయిట్ లిఫ్టర్ అయిన సాయికామ్ మీరాబాయ్ చాను అయితే ఎంపిక అవడం జరిగింది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేమ్డ్ ద జస్టిస్ బిఆర్ గవాయి యాజ్ ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారత తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయిని ప్రస్తుత న్యాయమూర్తిగా ఉన్న సంజీవ్ ఖన్నా అయితే నియమించడం జరిగింది. ఇండస్ ఇండియా బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ సంతోష్ కుమార్ యాజ్ ఇట్స్ డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. రీసెంట్ గా ఇండస్ ఇండియా బ్యాంక్ లో ఇష్యూ అయితే రావడం జరిగింది. సో మనకి రీసెంట్ గా డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఇండస్ ఇండియా బ్యాంక్ సంతోష్ కుమార్ అయితే నియమించింది. అనన్య పాండే బికమ్ ద ఛానల్స్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా. భారతదేశం నుండి ఛానల్ కి సంబంధించి మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్ గా అనన్య పాండే బాలీవుడ్ యాక్టర్స్ అయితే నియమించడం జరిగింది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అపాయింట్స్ అజయ్ పాండే యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్ కి వైస్ ప్రెసిడెంట్ గా అజయ్ పాండేని అయితే నియమించారు. జస్టిస్ దీనేష్ మహేశ్వరి అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా. 23వ భారత లా కమిషన్ చైర్పర్సన్ గా జస్టిస్ దినేష్ మహేశ్వరి అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, ఏప్రిల్ మంత్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ రినోవ్డ్ హిస్టారియన్ అండ్ ఆర్కియాలజిస్ట్ మైనా స్వామి విల్ బి హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ ఉగాది అవార్డ్ ఫర్ హిస్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు హిస్టారికల్ రీసెర్చ్ అండ్ సోషల్ సర్వీస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రఖ్యాత చరిత్రకారుడు మరియు పురావస్తు శాస్త్రవేత్త అయిన మైనా స్వామిని చారిత్రక పరిశోధన మరియు సామాజిక సేవకు చేసిన విశేష కృషికి గాను ప్రతిష్టాత్మక ఉగాది అవార్డుతో సత్కరిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దలైలామా హానర్డ్ విత్ ద గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీ. దలైలామాకు శాంతి మరియు సుస్థిరతకు గోల్డ్ మెర్క్యూరీ అవార్డు అయితే లభించింది. రెనోవ్డ్ మీడియా స్ట్రాటజిస్ట్ నిఖిల్ సింఘాల్ హానర్ విత్ ద ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డ్. ప్రఖ్యాత మీడియా వ్యూహకర్త నిఖిల్ సింఘాల్ కు ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డు అయితే లభించింది. సుదర్శన్ పట్నాయక్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ ఆర్ట్ అవార్డ్. ఓకే, ఫ్రాంక్ డారింగ్టన్ శాండ్ ఆర్ట్ అవార్డుని గెలుచుకున్న తొలి భారతీయుడిగా సుదర్శన్ పట్నాయక్ అయితే నిలిచాడు. PM నరేంద్ర మోడీ కన్ఫర్ ద శ్రీలంక హైయెస్ట్ హానర్ మిత్ర విభూషణ ఫర్ ఎ ఫారెన్ లీడర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విదేశీ నాయకుడికి శ్రీలంక ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమైన మిత్ర విభూషణ్ అయితే ప్రదానం చేశారు.
యువ స్పార్క్ ఫౌండర్ ఆకర్ష్ షరాఫ్ కాన్ఫర్డ్ విత్ ద నేషనల్ యూత్ అవార్డ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రారంభ విద్యను పరివర్తన చెందించినందుకు గాను యువ స్పార్క్ వ్యవస్థాపకుడైన ఆకర్ష్ షరాఫ్ కు జాతీయ యువజన అవార్డు అయితే లభించింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము విజిటెడ్ లిస్బాన్, పోర్చుగల్, వేర్ షీ వాస్ హానర్డ్ విత్ ద సిటీ కీ ఆఫ్ హానర్ బై ద మేయర్ ఆఫ్ లిస్బాన్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పోర్చుగల్ లిస్బాన్ సందర్శించినప్పుడు అక్కడ లిస్బాన్ మేయర్ చేతుల మీదుగా సిటీ కీ ఆఫ్ హానర్ అవార్డుతో అయితే సత్కరించబడడం జరిగింది. రాజేష్ ఉన్ని హానర్ విత్ ద నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డ్. రాజేష్ ఉన్నికి జాతీయ మ్యారిటైమ్ వరుణ అవార్డు అయితే లభించింది. యూపీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోర్టల్ విన్స్ ద స్కోర్చ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోలీస్ అండ్ సేఫ్టీ. పోలీస్ మరియు భద్రతలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను యూపీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోర్టల్ కి స్కోర్చ్ అవార్డు అయితే లభించింది. The Academy of Motion Picture Art and Science is set to introduce the new award Best Stunt Design which will debut at the 100th Academy Award in 2028. ఓకే, అకాడమీ అవార్డ్స్ అన్న ఆస్కార్ అవార్డ్స్ అన్న ఒకటే. ఈ 100వ ఆస్కార్ అవార్డ్స్ ఎప్పుడైతే 2028లో ప్రదానం చేస్తారో అందులో ఒక ఎక్స్ట్రా కేటగిరీని కూడా యాడ్ చేశారో అదే బెస్ట్ స్టంట్ డిజైన్. ఓకే, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్త అవార్డును బెస్ట్ ఉత్తమ స్టంట్ డిజైన్ అవార్డును అయితే ప్రవేశపెట్టనుంది. ఇది 2028 సంవత్సరం 100వ అకాడమీ అవార్డులో అయితే ప్రదర్శించబడుతుంది. డాక్టర్ అంబరీష్ మిత్తల్, a distinguished Indian endocrinologist, has been honored with the 2025 Committee of Scientific Advisor Medal of Achievement by the International Osteoporosis Foundation. ఓకే, ప్రముఖ భారతీయ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అంబరీష్ మిత్తల్ కు ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ ద్వారా 2025 కమిటీ ఆఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ మెడల్ ఆఫ్ అచీవ్మెంట్ అయితే సత్కరించబడడం జరిగింది. Acclaimed writer and retired IAS and social activist P. Sivakami was awarded the Virtual Dalit Literary Award by the Neelam Culture Center founded by the filmmaker Pa Ranjit. ఓకే, మనకి ప్రముఖ రచయిత ఐఏఎస్ అధికారి రిటైర్డ్ సామాజిక కార్యకర్త అయిన పి శివకామ గారికి మనకి తమిళ డైరెక్టర్ పా రంజిత్ ఉన్నాడు కదా, ఈ దర్శకుడు మనకి ఒక సంస్థను స్థాపించాడు నీలం కల్చరల్ సెంటర్ అని చెప్పి. వాళ్ళు ఇచ్చే వర్చువల్ దళిత సాహిత్య అకాడమీ అవార్డుకి అయితే పి శివకామ గారికి అయితే ప్రదానం చేయడం జరిగింది. అమెరికన్ హానర్ విత్ ద మాస్టర్ హ్యూమర్ అవార్డ్ ఎట్ ద మకావ్ ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్ 2025. మకావ్ ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్ 2025లో అమెరికాన్ కు మాస్టర్ హ్యూమర్ అవార్డు అయితే సత్కరించబడడం జరిగింది. డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి హానర్ విత్ ద లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డు ఇన్ టోక్యో. టోక్యోలో డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారికి లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డుతో అయితే మనకి సత్కరించబడడం జరిగింది. మేఘాలయ స్టేట్ హానర్ విత్ ద 2 UIDAI అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆధార్ ఇంప్లిమెంటేషన్. ఆధార్ అమలులో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకు గాను మేఘాలయ రాష్ట్రానికి 2 UIDAI అవార్డులు అయితే లభించాయి. UIDAI అంటే తెలుసు కదా, ఆధార్ కార్డుకి సంబంధించిన సంస్థ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025 చూసినట్లయితే ఇందులో కొన్ని ముఖ్యమైన అవార్డులు చూసినట్లయితే వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసరికి మొండో డుప్లెంటిస్ కి, వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసరికి సేమెన్ బైల్స్ కి, వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ రియల్ మాడ్రిడ్ టీమ్ కి, బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ వచ్చేసరికి లామిన్ ఎమెల్ కి, కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసరికి రెబేకా ఆండ్రాయిడ్ కి అయితే లభించడం జరిగింది. ఓకే, వరల్డ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ మొండో డుప్లెంటిస్, వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ సైమెన్ బెల్స్, వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ రియల్ మాడ్రిడ్, బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ లామిన్ ఎమెల్, కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసరికి రెబేకా ఆండ్రాయిడ్ అయితే ఈ లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ లో అవార్డు అయితే గెలుచుకున్నారు. ఇంకా ఉంటాయి అవార్డ్స్ అనేవి, కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫౌండర్ ఆఫ్ KIIT and KISS అచ్యుత సమంత వాస్ కన్ఫర్డ్ ద గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ అవార్డ్ 2025 ఇన్ కోక్రాగర్ ఎట్ అస్సాం. ఓకే, అస్సాంలో కోక్రాగర్ లో గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ అవార్డు 2025 కిట్ మరియు కిస్ వ్యవస్థాపకుడైన అచ్యుత సమంతకైతే లభించింది. ఆకాశవాణి విన్స్ ద 6 అవార్డ్స్ ఎట్ ఇండియా ఆడియో సమిట్ అండ్ అవార్డ్స్ 2025. ఇండియా ఆడియో సమిట్ అండ్ అవార్డ్స్ లో 2025లో భాగంగా ఆకాశవాణికి 6 అవార్డులు అయితే మనకి గెలుపొందడం జరిగింది. పోషన్ ట్రాకర్ అప్లికేషన్ డెవలప్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ రిసీవ్డ్ ద ప్రెస్టీజియస్ ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2024.
మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన పోషణ్ ట్రాకర్ అప్లికేషన్ 2024లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో అత్యుత్తమ సేవలకు గాను ప్రధానమంత్రి అవార్డును అయితే అందుకోవడం జరిగింది. కుమార మంగళం బిర్లా టు రిసీవ్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ 2024. కుమార మంగళం బిర్లాకు లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ 2024 అయితే లభించింది. పాయల్ కపాడియా, ఫిల్మ్ మేకర్ బిహైండ్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, has received the prestigious officer of the Order of Arts and Letters from the French government. All we imagine as light, okay, all we imagine as light అనే చిత్ర నిర్మాత ఎవరైతే పాయల్ కపాడి గారు ఉన్నారో ఈమెకు ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్ అవార్డు అయితే లభించింది. Hubli Airport in Karnataka has been awarded the Platinum Recognition, the highest honor under the Green Airport Recognition 2025 by Airport Council International. కర్ణాటకలోని హుబ్లీ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా గ్రీన్ ఎయిర్పోర్ట్ రికగ్నిషన్ 2025 కింద అత్యున్నత గౌరవమైన ప్లాటినం అవార్డు అయితే లభించింది. నెక్స్ట్, మధుసూదన్ సాయి డెడికేషన్ టు సర్వింగ్ హ్యూమానిటీ వాజ్ అక్నాలజ్డ్ బై ద ఫిజీ యాజ్ వి was conferred with the Companion of the Order of Fiji, the country highest honor. మానవాళికి సేవ చేయడంలో మధుసూదన్ సాయి అంకిత భావాన్ని ఫిజీ గుర్తించి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని అయితే ప్రదానం చేయడం జరిగింది. ద నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రిసీవ్డ్ ద ఉద్యోగ్ వికాస్ అవార్డ్ ఎట్ ద ప్రెస్టీజియస్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ద జన్మభూమి డైలీ ఇన్ కేరళ. కేరళలోని జన్మభూమి దినపత్రిక నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఉద్యోగ వికాస్ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్, ఏప్రిల్ మంత్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. కార్లోస్ అల్కరాజ్ విన్స్ ద 2025 మాంటో కార్లో మాస్టర్స్ టెన్నిస్ టైటిల్. కార్లోస్ అల్కరాజ్ 2025 మాంటో కార్లో మాస్టర్ టెన్నిస్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. ధోని బికమింగ్ ద ఫస్ట్ కీపర్ టు కంప్లీట్ 200 డిస్మిసల్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఐపీఎల్ చరిత్రలో 200 మందిని అవుట్ చేసిన తొలి కీపర్ గా ఎంఎస్ ధోని అయితే నిలిచాడు. మ్యాక్స్ వెర్స్టాపిన్ విన్స్ ద జాపనీస్ గ్రాండ్ ప్రిక్స్. ఓకే, ఫార్ములా 1 కి సంబంధించిన జాపనీస్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ మ్యాక్స్ వెర్స్టాపిన్ గెలుచుకున్నాడు. హితేష్ గులియా ఫస్ట్ ఇండియన్ బాక్సర్ టు విన్ గోల్డ్ ఎట్ ద వరల్డ్ బాక్సింగ్ కప్. ప్రపంచ బాక్సింగ్ కప్ లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ బాక్సర్ గా హితేష్ గులియా అయితే నిలిచాడు. విరాట్ కోహ్లీ బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ 13,000 రన్స్ ఇన్ టీ20 క్రికెట్. టీ20 క్రికెట్ లో 13,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ అయితే నిలిచాడు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే క్రిస్ గేల్ టాప్ ప్లేస్ లో ఉంటాడు. సో మనకి ఇండియన్స్ లో చూసుకుంటే విరాట్ కోహ్లీ, సెకండ్ ప్లేస్ లో రోహిత్ శర్మ అయితే ఉండడం జరిగింది. యూకే సెట్ టు హోస్ట్ ద 2025 ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్. 2035 ఫీఫా మహిళా ప్రపంచ కప్ యూకే యునైటెడ్ కింగ్డమ్ అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. The International Olympic Committee has officially approved the return of cricket to the 2028 Los Angeles Olympic Games. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ను తిరిగి చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధికారికంగా ఆమోదం తెలిపింది. సో 2025లో జరగబోయే ఒలింపిక్ గేమ్స్ లో క్రికెట్ గేమ్ అయితే మనం చూడబోతున్నాం. జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లాండ్ క్రికెట్ అవార్డెడ్ ద నైట్హుడ్ హానర్. ఓకే, జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లాండ్ క్రికెటర్ కు మనకి నైట్హుడ్ గౌరవం అయితే లభించింది. ఆస్కార్ పియస్ట్రీ విన్స్ ద 2025 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్. ఆస్కార్ పియస్ట్రీకి 2025 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఫార్ములా 1 రేస్ మనకి. దుబాయ్ నేమ్డ్ ద హోస్ట్ సిటీ ఫర్ 2025 ఏషియన్ యూత్ పారా గేమ్స్. 2025 ఏషియన్ యూత్ పారా గేమ్స్ కి దుబాయ్ అయితే ఆతిథ్య నగరంగా అయితే ఎంపికైంది. ఇండియా ఫినిష్డ్ ద సెకండ్ ఆఫ్టర్ చైనా ఎట్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ బ్యూనస్ ఐర్స్ 2025. మనకి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కి సంబంధించిన ప్రపంచ కప్ బ్యూనస్ ఐర్స్ 2025లో జరిగిన దాంట్లో చైనా తర్వాత భారతదేశం ఈ మెడల్ స్టాలీలో సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్లో ఉమెన్స్ టైటిల్ ను అరీనా సబలెంకా అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, మియామి ఓపెన్ 2025 టెన్నిస్ టైటిల్ ఉమెన్స్ టైటిల్ ను అరీనా సబలెంకా గెలుచుకున్నారు. అదే విధంగా మియామి ఓపెన్ ఛాంపియన్ లో టెన్నిస్ టైటిల్ లో మెన్స్ టైటిల్ ను టీనేజర్ జాకోబ్ మెన్సిక్ అయితే గెలుచుకోవడం జరిగింది. రన్నర్ వచ్చేసరికి నోవాక్ జోకోవిచ్, సెర్బియా ప్లేయర్. ఓకే, మియామి ఓపెన్ ఛాంపియన్ టీనేజర్ అయిన జాకోబ్ మెన్సిక్ గెలుచుకున్నారు. రన్నర్ వచ్చేసరికి నోవాక్ జోకోవిచ్. ఇక్కడ రన్నర్ ని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే
ఇక్కడ నోవాక్ జోకోవిచ్ ఫేమస్ ప్లేయర్ కాబట్టి ఇతని పైన జాకోబ్ మెన్సిక్ విన్ అయ్యాడు కాబట్టి సో రన్నర్ అనేది కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి ఎక్కడ మనకి ఇంపార్టెంట్ అవుతుందో అక్కడ రన్నర్ లాంటివి కూడా మనం చదువుకోవాలి. ఇండియన్ ఉమెన్స్ హాకీ ప్లేయర్ వందనా కటారియా అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ హాకీ. భారత మహిళా హాకీ ప్లేయర్ వందనా కటారియా అంతర్జాతీయ హాకీ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇటీవల రిటైర్ అయిన వందనా కటారియా ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిని, రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగితే కనుక హాకీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ హాకీ ప్లేయర్. నిహారిక సింఘానియా ఇండియన్ ఈక్విస్టేరియన్ అథ్లెటిక్స్ సెక్యూరింగ్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ద రెనోడ్ అజిల్హో సిఎస్ఐ లయర్ ఈక్విస్టేరియన్ కాంపిటీషన్ హెల్డ్ ఇన్ బెల్జియం. బెల్జియంలో జరిగిన ప్రఖ్యాత అజిల్హా సిఎస్ఐ లయర్ ఈక్విస్టేరియన్ పోటీలో భారత ఈక్విస్టేరియన్ అథ్లెటిక్ ప్లేయర్ అయిన నిహారిక సింఘానియా మొదటి స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. నిహారిక సింఘానియా ఏ ప్లేయర్ అంటే కనుక ఈక్విస్టేరియన్ అథ్లెటిక్ ప్లేయర్. మనకి ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్ రీసెంట్ గా జరిగింది. దీన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే రజనీగంధ అచీవర్స్ టీం గెలుచుకుంటే జిందాల్ పంతార్ వచ్చేసరికి మనకి రన్నర్ గా నిలవడం జరిగింది. నెక్స్ట్ బీహార్ విల్ హోస్ట్ మెన్స్ హాకీ హీరో ఏషియా కప్ 2025 విత్ సపోర్ట్ ఆఫ్ హాకీ ఇండియా. హాకీ ఇండియా మద్దతుతో బీహార్ పురుషుల హాకీ హీరో ఏషియా కప్ 2025 అయితే నిర్వహించనుంది. 2024-25 ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది రీసెంట్ గా జరిగింది. దీని మోహన్ బగాన్ సూపర్ గేమ్ టీం గెలుచుకుంటే బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ టీం అయితే రన్నర్ గా నిలిచింది. ఎఫ్సి అంటే ఫుట్బాల్ క్లబ్ అని అర్థం. 2024-25 ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతలు మోహన్ బగాన్ సూపర్ జైంట్ టీం, రన్నర్ బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ టీం. విరాట్ కోహ్లీ బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ టు స్మాష్ 100 T20 50s. T20లో 100 అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. వరల్డ్ వైడ్ గా అన్ని కలుపుకున్నట్లయితే మనకి డేవిడ్ వార్నర్ ముందు స్థానంలో ఉంటాడు. సో ఓన్లీ ఇండియన్స్ లో చూసుకుంటే విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. సౌరవ్ చౌదరి విన్స్ ద బ్రాంజ్ ఇన్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఎట్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2025. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2025లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో సౌరవ్ చౌదరి కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ మార్చ్ అవార్డును ఏప్రిల్ అవార్డును మేలోను ఇలా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ కూడా ఐసీసీ అవార్డ్స్ ప్రకటిస్తూ ఉంటుంది. మార్చ్ మంత్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఇండియన్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ గెలుచుకుంటే, ఉమెన్ ప్లేయర్ గా మనకి జార్జియా వోల్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయితే ఎన్నికైంది. మార్చ్ 2025కి సంబంధించి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ శ్రేయస్ అయ్యర్, ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ వచ్చేసరికి ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన జార్జియా వోల్ అయితే గెలుచుకున్నారు. ఇండియాస్ చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేర్ హంపీ విన్స్ ద పూణే ఫీడే ఉమెన్స్ గ్రాండ్ ప్రిక్స్. భారత చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేర్ హంపీకి పూణే ఫీడే మహిళల గ్రాండ్ ప్రిక్స్ అవార్డు అయితే లభించింది. బ్రెజిల్ టు హోస్ట్ ద 10th ఎడిషన్ ఆఫ్ ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2027. 2025 ఫీఫా మహిళా ప్రపంచ కప్ 10వ ఎడిషన్ కు బ్రెజిల్ అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ నిశ్చయ్ విన్స్ ద సిల్వర్ విత్ ద 19.59 మీటర్ త్రో ఎట్ ద ఏషియన్ అండర్-18 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. ఏషియా అండర్-18 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 19.59 మీటర్ల త్రోతో మనకి నిశ్చయ్ రజత పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఎందులో అంటే ఇది షార్ట్ పుట్ ఈవెంట్ లో మనకి ఈ నిశ్చయ్ ఈ సిల్వర్ మెడల్ అయితే గెలుచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా అండ్ స్మృతి మాంద్రా నేమ్డ్ ద విజన్ లీడింగ్ క్రికెటర్స్. జస్ప్రీత్ బుమ్రా మరియు స్మృతి మాంద్రా విజన్ లో ప్రముఖ క్రికెటర్లుగా అయితే మనకి పేరు పొందడం జరిగింది. విరాట్ కోహ్లీ బ్రేక్స్ ద డేవిడ్ వార్నర్ రికార్డ్ ఆఫ్ మోస్ట్ 50+ స్కోర్స్ ఇన్ ఐపీఎల్. ఐపీఎల్ లో అత్యధిక మనకి 50కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా గతంలో మనకి డేవిడ్ వార్నర్ ఉండేవారు. ఇప్పుడు ఆ రికార్డ్ ని విరాట్ కోహ్లీ అయితే మనకి బ్రేక్ చేయడం జరిగింది. ఐపీఎల్ లో మోస్ట్ 50 స్కోర్ చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆస్కార్ పియస్ట్రీ విన్స్ ద 2025 సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్. 2025 సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ అయితే ఆస్కార్ పియస్ట్రీ అయితే గెలుచుకున్నాడు. రోహిత్ శర్మ బికమ్ ద సెకండ్ ఇండియన్ టు రీచ్ 12,000 రన్స్ ఇన్ T20 ఆఫ్టర్ కోహ్లీ. కోహ్లీ తర్వాత T20లో 12,000 పరుగులు సాధించిన రెండవ భారతీయుడిగా రోహిత్ శర్మ అయితే నిలిచాడు. 14-year-old వైభవ్ సూర్యవంశీ scored the IPL century in just his third game, achieving the 101 runs with 94 ఫ్రమ్ బౌండరీస్. అంటే 101 పరుగులు చేస్తే అందులో 94 పరుగులు అనేవి కేవలం 4s and 6s ద్వారా స్కోర్ చేయడం జరిగింది. అలాగే హీఈస్ ద యంగెస్ట్ ప్లేయర్ టు రీచ్ ద మైల్ స్టోన్, సెకండ్ ఫాస్టెస్ట్ ఆఫ్టర్ క్రిస్ గేల్. ఓకే, ఐపీఎల్ లో చూసుకుంటే ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన వాళ్ళ మొదటి స్థానంలో క్రిస్ గేల్ ఉంటే, సెకండ్ ప్లేస్ లో అయితే మనకి వైభవ్ సూర్యవంశీ ఉండడం జరిగింది. యంగెస్ట్ స్టేజ్ లో ఈ ఫీట్ ని అయితే వైభవ్ సూర్యవంశీ అయితే అచీవ్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇతను రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించిన ప్లేయర్ మనకి వైభవ్ సూర్యవంశీ.
ఈ ఐపీఎల్ లో అరంగేట్రం చేసి మనకి మూడో మ్యాచ్ లోనే మనకి ఫాస్టెస్ట్ సెంచరీ 35 బాల్స్ లో అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వాళ్ళ ఐపీఎల్ లో ఫస్ట్ ప్లేస్ లో అయితే క్రిస్ గేల్ అయితే ఉండడం జరిగింది. ఇండియా డామినేట్స్ ఏషియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ విత్ రికార్డ్ ఆఫ్ 83 గోల్డ్ మెడల్స్. ఏషియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో మెడల్ స్టాడీలో భారతదేశం టాప్ ప్లేస్ లో నిలిచింది. 53 బంగారు పథకాలతో అయితే భారతదేశం ఈ టోర్నమెంట్ లో మనకి ఆధిపత్యం అయితే చెలాయించడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. ద గ్రేట్ కాన్సిలేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. ఈ బుక్ ఆథర్ వచ్చేసరికి సంజీవ్ చోప్రా. ఓకే, ది గ్రేట్ కన్సిలరేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తక రచయిత సంజీవ్ చోప్రా. ద ఇండియా ఐ సా బుక్ ఆథర్ ఎస్ అంబుజమల్. ఓకే, ది ఇండియా ఐ సా పుస్తక రచయిత ఎస్ అంబుజమల్. కేర్లెస్ పీపుల్ బుక్ ఆథర్ సారా విన్ విలియమ్స్. ఓకే, కేర్లెస్ పీపుల్ అనే పుస్తక రచయిత సారా విన్ విలియమ్స్. కంపైలేషన్ ఆఫ్ పిఎం మోడీ స్పీచెస్ ఆన్ కల్చర్ సంక్రాంతి కా పంచవ్ అధ్యాయ్ లాంచ్డ్. సంక్రాంతి కా పంచవ్ అధ్యాయ్ పై ప్రధాని మోడీ యొక్క ప్రసంగాలన్నీ కూడా సంకలనం చేసి ఈ సంక్రాంతి కా పంచవ్ అధ్యాయ్ అని చెప్పి పుస్తకాన్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ద కాశ్మీర్ షవల్ ఏ నోస్టాలజిక్ ఎపిక్ దట్ బ్రిడ్జెస్ జనరేషన్స్ బుక్ ఆథర్ రోజీ థామస్. ఓకే, ది కాశ్మీర్ షాల్ ఏ నోస్టాలజిక్ ఎపిక్ దట్ బ్రిడ్జ్ అనే తరాలను కలుపుతుంది అనే పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తక రచయిత రోజీ థామస్. మెయిన్ గా ఇంగ్లీష్ లో చూసుకోండి, ది కాశ్మీర్ షవల్ ఏ నోస్టాలజిక్ ఎపిక్ దట్ బ్రిడ్జెస్ జనరేషన్స్. ఓకే, ఇంగ్లీష్ లో చూసుకోండి, తెలుగులో ట్రాన్స్లేషన్ కాకుండా. ఈ బుక్ ఆథర్ వచ్చేసరికి రోజీ థామస్. రామానుజన్ జర్నీ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్ బుక్ వచ్చేసరికి ఇద్దరు రచించారు, అరుణ్ సింఘాల్ మరియు దేవేంద్ర కుమార్ శర్మ. ఓకే, రామానుజన్ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ పుస్తక రచయితలు అరుణ్ సింఘాల్ మరియు దేవేంద్ర కుమార్ జోషి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ లాంచ్డ్ ద బుక్ ఐ యామ్ సర్క్యులర్ కాఫీ టేబుల్ బుక్. ఓకే, ఐ యామ్ సర్క్యులర్ కాఫీ టేబుల్ బుక్ అనే దాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అలాగే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ ఇద్దరు కలిపి అయితే ఈ పుస్తకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్స్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. Mumbai recorded the weakest fixed broadband speed among Indian cities, ranked the 123 globally. ముంబై భారతీయ నగరాల్లో అత్యంత బలహీనమైన స్థిర బ్రాడ్బ్యాండ్ వేగాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 123వ స్థానంలో ఉంది. అంటే మనం వైఫై యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో, బ్రాడ్బ్యాండ్ స్పీడ్ నెట్ అనేది. ఈ స్పీడ్ కంపేర్ చేస్తే ఇండియాలో ఉన్న అన్ని సిటీస్ లోను కంపేర్ చేస్తే ముంబైలో అయితే చాలా తక్కువగా అయితే ఉండడం అయితే జరిగింది ఇండియన్ సిటీస్ తో కంపేర్ చేస్తే. వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే గ్లోబల్ గా ప్రపంచవ్యాప్తంగా అయితే స్పీడ్ లో ర్యాంకింగ్ వేసినట్లయితే ముంబైకి 123 ప్లేస్ అయితే వచ్చింది. ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ ద 11,943 crore దట్ ఈస్ $1.4 billion ఇన్ ప్రైవేట్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్, ర్యాంకింగ్ 10th గ్లోబల్లీ ఇన్ 2023. 2023 సంవత్సరానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ప్రైవేట్ ఏఏ పెట్టుబడిలో 11,943 కోట్లు అంటే $1.4 బిలియన్ US మనకి పెట్టుబడిలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 10వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. సింగపూర్ ఎయిర్పోర్ట్ టాప్ ద లిస్ట్ ఆఫ్ వరల్డ్ ఎయిర్పోర్ట్ ర్యాంకింగ్స్ 2025. 2025 ప్రపంచ విమానాశ్రయ ర్యాంకింగ్ జాబితాలో సింగపూర్ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ranked the 9th busiest in the world as per ACI World Report 2024. మనకి ACI World Report 2024 ప్రకారం ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే 9వ విమానాశ్రయంగా నిలిచింది. వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ లో ఇందిరాగాంధీ విమానాశ్రయం ఢిల్లీకి సంబంధించిన విమానాశ్రయం 9వ స్థానంలో నిలిస్తే, టాప్ ప్లేస్ లో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ గా వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే యుఎస్ఏ లో ఉన్న అట్లాంటా ఎయిర్పోర్ట్ అయితే ఫస్ట్ ర్యాంక్ లో ఉంటుంది. సెకండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే సెకండ్ ప్లేస్ లో అయితే ఉంటుంది. ఎయిమ్స్ ఢిల్లీ ర్యాంక్స్ 97th అమాంగ్ వరల్డ్ బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ 2024. 2024లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆసుపత్రుల జాబితాలో ఢిల్లీ ఎయిమ్స్ వరల్డ్ వైడ్ గా 97వ స్థానంలో నిలిచింది. అమెరికాలోని మయో క్లినిక్, ఓకే, అమెరికాలోని మయో క్లినిక్ ఏదైతే ఉందో యుఎస్ఏ లో ఉంది, ఇది టాప్ ప్లేస్ లో నిలవడం అయితే జరిగింది వరల్డ్ వైడ్ గా. ఢిల్లీ ఎయిమ్స్ ఇండియాలో మనకి టాప్ ప్లేస్ లో నిలిస్తే మనకి 97th ప్లేస్, వరల్డ్ వైడ్ గా అయితే 97th ప్లేస్ లో అయితే నిలిచింది. IISS Bangalore tops the India in Time Higher Education Asia Rankings 2025. Time Higher Education Asia Rankings 2025లో భారతదేశంలో IISS బెంగళూరు అయితే అగ్రస్థానంలో నిలిచింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఎంటర్‌ప్రెన్యూర్ ఎలాన్ మస్క్ అండ్ పీస్ అడ్వకేట్ మహమ్మద్ యూనస్ ఆర్ సెలెక్టెడ్ ఇన్ ద టైమ్ 2025 ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లిస్ట్.
మనకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే మనకి ఇలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో సో స్పేస్ ఎక్స్ అధినేత, అలాగే శాంతి న్యాయవాది అయిన మహమ్మద్ యూనస్, ముగ్గురికి కూడా టైం యొక్క 2025 ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో అయితే ముగ్గురు ఎన్నికవడం అయితే జరిగింది. టాప్ మిలిటరీ స్పెండర్స్ ఆఫ్ 2024-25 చూసుకున్నట్లయితే సిప్లీ నివేదిక ప్రకారం అత్యధికంగా మనకి డిఫెన్స్ కి ఖర్చు పెట్టే దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో అమెరికా, యుఎస్, సెకండ్ ప్లేస్ లో చైనా, థర్డ్ ప్లేస్ లో రష్యా, ఫోర్త్ ప్లేస్ లో జర్మనీ, ఫిఫ్త్ ప్లేస్ లో అయితే ఇండియా ఉండడం జరిగింది. ఓకే, అత్యధిక సైనిక వ్యయం చేసే దేశాల జాబితాలో అమెరికా ప్రథమ స్థానం, చైనా 2, రష్యా 3, జర్మనీ 4, భారతదేశం అయితే 5వ స్థానంలో అయితే ఉంది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. అమెరికన్ యాక్టర్ వాల్ కిల్మర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 65. అమెరికా నటుడైన వాల్ కిల్మర్ 65 ఏళ్ల వయసులో చనిపోయాడు. వెటర్నర్ యాక్టర్ మనోజ్ కుమార్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 87. ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ కూడా 87 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. వెటర్నర్ యాక్టర్ రవికుమార్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 71. ప్రముఖ నటుడు రవికుమార్ కూడా 71 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. రామ్ సహాయ్ పాండే ఫోక్ డాన్సర్ పాస్డ్ అవే. రామ్ సహాయ్ పాండే జానపద నృత్యకారుడు అయితే చనిపోయారు. దాది రతన్ మోహిని స్పిరిచువల్ లీడర్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ పాస్డ్ అవే. ఆధ్యాత్మిక గురువు బ్రహ్మకుమారిల ముఖ్య నిర్వాహకురాలైన దాది రతన్ మోహిని గారు చనిపోయారు. పాపులర్ గ్రీన్ క్రూసేడర్ ఆఫ్ తెలంగాణ అండ్ పద్మశ్రీ అవార్డీ దారిపల్లి రామయ్య డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 87. ప్రముఖ తెలంగాణ గ్రీన్ క్రూసేడర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత దారిపల్లి రామయ్య గారు 87 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ కుముదిని లకియా కథక్ లెజెండ్ పాస్డ్ అవే. కథక్ లెజెండ్ అయిన కుముదిని లకియా గారు అయితే చనిపోయారని జరిగింది. సో మనకి ఈ కుముదిని లకియా గారు ఏ నృత్యానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి అని అడుగుతారో సో కథక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పెరువియన్ ఆథర్ మరియో వర్గాస్ లోసా నోబెల్ లిటరేచర్ లారెట్ పాస్డ్ అవే. ఓకే, పెరువియన్ రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత అయిన మరియో వర్గాస్ లోసా గారు కూడా చనిపోయారు. పోప్ ఫ్రాన్సిస్ హెడ్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ పాస్డ్ అవే. ఓకే, రోమన్ క్యాథలిక్ చర్చ్ అధిపతి అయిన పోప్ ఫ్రాన్సిస్ గారు అయితే చనిపోయారు. ఫేమస్ పర్సన్ అయిన ఫార్మర్ ఇస్రో చైర్మన్ కె కస్తూరి రంగన్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 84. ఇస్రో మాజీ చైర్మన్ కె కస్తూరి రంగన్ 84 ఏళ్ల వయసులో చనిపోయారు. లెజెండరీ మలయాళం ఫిల్మ్ మేకర్ షాజీ ఎన్ కరుణ్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 73. లెజెండరీ మలయాళ చిత్ర నిర్మాత షాజీ ఎన్ కరుణ్ 73 ఏళ్ల వయసులో చనిపోయారు. ముత్తాయిల్ గోవింద శంకర్ నారాయణ, పాపులర్లీ నోన్ యాజ్ ఎంజిఎస్ నారాయణ్, ఏ వెల్ నోన్ హిస్టారియన్, రీసెర్చర్ అండ్ ఎడ్యుకేటర్ పాస్డ్ అవే. ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు, విద్యావేత్త అయిన ఎంజిఎస్ నారాయణ గా ప్రసిద్ధి చెందిన ముత్తాయిల్ గోవింద శంకర్ నారాయణ గారు చనిపోయారు. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. The Reserve Bank of India marked the 90th anniversary in 2025, established on April 1st, 1935. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏప్రిల్ 1, 1935 అయితే స్థాపించడం జరిగింది. రీసెంట్ గా 2025 ఏప్రిల్ 1 నాటికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90వ వార్షికోత్సవం అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 2025 అయితే జరుపుకోవడం జరిగింది. ఎప్పుడు స్థాపించబడింది అంటే ఏప్రిల్ 1, 1935 అయితే ఆర్బీఐ స్థాపించబడింది. Banking Regulation Amendment Act 2020 has significantly expanded RBI's supervisory powers over cooperative bank, ensuring better governance, financial stability, and depositor protection. బ్యాంకింగ్ నియంత్రణ సవరణ చట్టం 2020 సహకార బ్యాంకులపై ఆర్బీఐ యొక్క పర్యవేక్షణ అధికారులను గణనీయంగా అయితే విస్తరించడం అయితే జరిగింది. ఓకే, కార్పొరేటివ్ బ్యాంక్స్ పైన అయితే అంత ఎక్కువ ఆర్బీఐ అథారిటీ అయితే ఉండదు. ఇప్పుడు దాన్ని అయితే ఇంక్రీజ్ చేసింది. ఎందుకంటే మెరుగైన పాలన, ఆర్థిక స్థిరత్వం, డిపాజిటర్ల రక్షణ అయితే ఉండడం కోసం ఆర్బీఐ అయితే చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ ఈస్ సెట్ టు ఇంప్లిమెంట్ ద వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్ పాలసీ టు ఇంప్రూవ్ ద ఆపరేషనల్ ఎఫిషియన్సీ, రెడ్యూస్ కాంపిటీషన్ అండ్ కన్సాలిడేట్ ద ఎగ్జిస్టింగ్ 43 ఆర్ఆర్బిస్ ఇంటూ 28. మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే ఆంధ్ర ప్రగతి బ్యాంక్ అని, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అని, ఓకే తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఇలా రకరకాలు అయితే ఉన్నాయి కదా. ఇలా కాకుండా ఒక రాష్ట్రము ఒక ఆర్ఆర్బి, అంటే రాష్ట్రానికి ఒక ఆర్ఆర్బి ఉండే విధంగా అన్నిటిని అయితే మెర్జ్ అయితే చేయబోతున్నారు. సో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఆల్రెడీ కొన్ని గతంలోనే మెర్జ్ అయిపోయాయి. ప్రస్తుతం ఉన్న 43 ఆర్ఆర్బీస్ ఏవైతే గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో వీటిని 28 అంటే రాష్ట్రానికి ఒకటి ఉండే విధంగా మనకి మెర్జ్ అయితే చేయబోతున్నారు. భారత ప్రభుత్వం కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, పోటీని తగ్గించడానికి ఇప్పటిదాకా ఉన్న 43 ఆర్ఆర్బి రీజనల్ రూరల్ గ్రామీణ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 28గా ఏకీకృతం చేయడానికి ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ విధానాన్ని అమలు చేయడానికి అయితే సిద్ధంగా ఉంది.
ఆదిత్య బిర్లా ఫైనాన్స్ మెర్జ్డ్ విత్ ద పేరెంట్ కంపెనీ ఆదిత్య బిర్లా క్యాపిటల్. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ కంపెనీ మాతృ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్ తో అయితే విలీనం అయితే అవ్వడం జరిగింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ రేట్స్ అనేవి అయితే 0.25 బేసిస్ పాయింట్స్ అయితే కట్ చేశారు. పాలసీ రెపో రేట్ 6%, ఎస్డిఎఫ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5.75, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ 6.25, బ్యాంక్ రేట్ 6.25, ఫిక్స్డ్ రివర్స్ రిపో 3.35, సిఆర్ఆర్ 4%, ఎస్ఎల్ఆర్ 18% అయితే ఉన్నాయి. ఆర్బీఐ లాంచ్ ద వాట్సాప్ ఛానల్ ఫర్ వెరిఫైడ్ ఫైనాన్షియల్ అప్డేట్స్. ఓకే, మనకి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం, ఎందుకంటే ఫేక్ న్యూస్ అనేవి ఈ మధ్యన ఎక్కువైపోయినాయి కదా, సో మనకి అఫీషియల్ గా వెరిఫైడ్ ఫైనాన్షియల్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వాట్సాప్ ఛానల్ అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. India's bank credit is expected to grow by 12 to 13% in the financial year 2026, slightly higher than the 11 to 11.5% growth seen in financial year 2025. ఓకే, 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12 to 13% బ్యాంకింగ్ క్రెడిట్ అయితే పెరుగుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంతకుముందు 2025 ఆర్థిక సంవత్సరంలో 11 నుండి 11.5% వృద్ధి కంటే ఇది అంచనా అనేది ఈసారి కొంచెం ఎక్కువ అయితే ఉండడం జరిగింది. భారత్ పే గెట్స్ ద ఆర్బీఐ అప్రూవల్ ఫర్ పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్. పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ చేయడానికి భారత్ పేకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి అయితే ఇచ్చింది. క్రిసిల్ ప్రొజెక్టెడ్ ద 6.5% జీడిపి గ్రోత్ ఫర్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026. క్రిసిల్ సంస్థ ఉంది కదా, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, ఇది 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశానికి 6.5% వృద్ధి రేటు జీడిపి అంచనాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇండియా రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ టు 3.34% ఇన్ మార్చ్ నెలలో భారతదేశ రీటైల్ ద్రవ్యోల్బణం 3.34% అయితే తగ్గడం జరిగింది. ముంబై పంచావతి ఎక్స్ప్రెస్ గెట్స్ ద ఇండియా ఫస్ట్ ట్రైన్ ఏటీఎం. ముంబై యొక్క పంచావతి ఎక్స్ప్రెస్ లో భారతదేశంలోనే మొట్టమొదటి ట్రైన్ ఏటీఎం అయితే ప్రారంభించడం జరిగింది. అంటే ట్రైన్ లో అయితే ఏటీఎం అయితే ఉంటుంది. State Bank of India, India's largest public sector bank, has unveiled the new customer engagement initiative by introducing the Grahak Mitra at selected branches. These specially trained personnel drawn from SBI subsidiary State Bank Operation Support Services will assist walk-in customers with alternative banking channels, helping to డీకాగ్నిజెస్ బిజీ బ్రాంచెస్ అండ్ ప్రమోట్ డిజిటల్ బ్యాంకింగ్. ఓకే, డిజిటల్ బ్యాంకింగ్ ని ప్రమోట్ చేయడం, ఎక్కడైతే బిజీ బ్రాంచెస్ ఉంటాయో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఛానల్స్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ పాస్బుక్ ప్రింటింగ్ అయితే గతంలో మనకి అక్కడ బ్యాంక్ స్టాఫ్ దగ్గర చిన్న ప్రింటర్ ఉండేది, దాంతో చేసేవాళ్ళు. బట్ ఇక్కడ చాలా చోట్ల కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే మిషన్స్ అనేవి ఏటీఎం టైప్ మిషన్స్ వచ్చేసి అందులో పాస్బుక్ పెడితే మనకి ప్రింట్ అనేది వచ్చేస్తుంది. అలాగే చెక్ అనేది సబ్మిట్ చేయడానికి మిషన్స్ అనేవి కానీ, ఇలా ఆల్టర్నేటివ్ ఛానల్స్ అనేవి చాలా వచ్చాయి కదా, వాటి గురించి అవగాహన కల్పించడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, డిజిటల్ బ్యాంకింగ్ ని ప్రమోట్ చేయడం కోసం ఈ గ్రాహక్ మిత్రాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్బీఐ కార్డ్ అండ్ టాటా డిజిటల్ లాంచ్ ద కో-బ్రాండెడ్ టాటా నియో ఎస్బీఐ కార్డ్. ఎస్బీఐ కార్డ్ మరియు టాటా డిజిటల్ కో-బ్రాండెడ్ టాటా నియో ఎస్బీఐ కార్డ్ అయితే ప్రారంభించాయి. కో-బ్రాండెడ్ కార్డ్ అంటే ఏంటి అంటే, కో-బ్రాండెడ్ అంటే రెండు బ్రాండ్స్ ఉంటాయి. జనరల్ గా ఒక క్రెడిట్ కార్డ్ ఉంటే దాని మీద ఎస్బీఐ బ్రాండ్ ఉంటుంది, సో మనకి ఏదో ఒక హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్రాండ్ ఉంటుంది కదా, అలా కాకుండా అమెజాన్ ఐసిఐసిఐ కార్డ్ చూసినట్లయితే ఇక్కడ ఐసిఐసిఐ బ్రాండ్ ఉంటుంది, అమెజాన్ బ్రాండ్ ఉంటుంది. అంటే రెండు బ్రాండ్స్ కో బ్రాండెడ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కానీ, ఓకే, టాటా నియో హెచ్డిఎఫ్సి కార్డు ఉండే తర్వాత అంత గతంలో, ఇప్పుడు అదే విధంగా ఎస్బీఐ టాటా కలిపి ఈ టాటా నియో ఎస్బీఐ కార్డుని అయితే ప్రారంభించడం జరిగింది. క్రిసిల్ ప్రొజెక్టెడ్ ఇండియా బ్యాంక్ క్రెడిట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో బై 12 to 13% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 26, స్లైట్లీ హైయర్ దాన్ ద 11 to 11.5% గ్రోన్ సీన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25. ఇది లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసాం, బట్ ఇక్కడ ఇది మెన్షన్ చేయలేదు ఎవరు ఈ అంచనా ఇచ్చారు అని చెప్పి. క్రిసిల్ అంచనా ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరానికి భారత క్రెడిట్ అనేది 12 to 13% పెరుగుతుందని అంచనా. 2025 అయితే 11 నుండి 11.5% అయితే వృద్ధి ఉంటుందని చెప్పి మనకి, దానికన్నా ఇప్పుడు 2026లో 12 నుండి 13% వృద్ధి అనేది ఉంటుందని చెప్పి క్రిసిల్ అయితే అంచనా వేయడం జరిగింది. ఆర్బీఐ పర్మిట్స్ మైనర్స్ అబౌట్ 10 టు ఆపరేట్ బ్యాంక్ అకౌంట్ ఇండిపెండెంట్లీ. ఓకే, 18 ఏళ్ల వయసు నిండితే గానీ బ్యాంక్ అకౌంట్ కానీ, ఏటీఎం కార్డు కానీ ఇవన్నీ కూడా మొన్నటిదాకా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు 10 ఏళ్ల నిండిన మైనర్లకు కూడా స్వతంత్రంగా బ్యాంక్ ఖాతా నిర్వహించుకోవడానికి ఆర్బీఐ అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. అంతకుముందు మనకి మైనర్ అంటే జాయింట్ అకౌంట్ ఒక పెద్ద పేరెంట్స్ తో ఆ విధంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు స్వతంత్రంగా మనకి ఇండిపెండెంట్ గానే ఆపరేట్ చేసుకునే అవకాశం అయితే మైనర్స్ కూడా 10 years అబౌవ్ వాళ్ళకి అయితే ఆర్బీఐ కల్పిస్తుంది. పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెలబ్రేటెడ్ ద 131st ఫౌండేషన్ డే. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇటీవల 131వ వ్యవస్థాపక దినోత్సవం అయితే జరుపుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ బ్యాంకింగ్ లైసెన్స్ ఆఫ్ అజంతా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్
మయార్దత్ బేస్డ్ ఇన్ ఔరంగాబాద్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఉన్న అజంతా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మర్యాదిత్ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రకటించడం జరిగింది. ఆర్బీఐ ఇంపోజెస్ ఫైన్ ఆన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఫర్ నాన్ కంప్లయన్స్. నిబంధనలను పాటించినందుకు గాను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ రెండింటిపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానాలు అయితే విధించింది. Reserve Bank of India has mandated that all banks and white label ATM operators ensuring the availability of 100 and 200 denomination notes in ATMs. జనరల్ గా ఏటీఎం లో చూసుకున్నట్లయితే ఎక్కువగా 500 నోట్లు వస్తూ ఉంటాయి, కానీ 100-200 నోట్లు రేర్ గా అయితే వస్తూ ఉంటాయి కదా. ఒక్కొక్కసారి చాలా వరకు కూడా మనం చూడడం ఎక్కడో రేర్ గా వస్తూ ఉంటాయి. ఓకే, ఈ విధంగా అన్ని బ్యాంకులు అలాగే వైట్ లేబుల్ ఏటీఎంస్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారంటే ఏటీఎం ఆపరేటర్స్ ఉంటాయి కదా, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు కానీ వీళ్ళని కానీ ఆర్బీఐ ఏం చెప్తుందంటే 100-200 డినామినేషన్ నోట్ల లభ్యతను నిర్ధారించుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకి అవి ఉండేలా చూసుకోవాలని చెప్పి అయితే ఆర్బీఐ అయితే మనకి చెప్పడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ లోవర్స్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 2026 గ్రోత్ ఫోర్కాస్ట్ టు 6.3%. ప్రపంచ బ్యాంక్ భారతదేశ 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వృద్ధి అంచనాను 6.3% అయితే తగ్గించడం జరిగింది. Bank of Baroda has announced that its commitment to achieve net zero carbon emissions by 2057. 2057 నాటికి నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే మనకి నిబద్ధతను అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఇండియా యుఎస్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ టైగర్ ట్రంప్ కమెన్స్డ్ ఇన్ విశాఖపట్నంలో ఇండియా అమెరికా మధ్య ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అయిన టైగర్ ట్రయంప్ అయితే జరగడం జరిగింది. టైగర్ ట్రంప్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అంటే కనుక భారత్ మరియు అమెరికా, ఇండియా మరియు యుఎస్ మధ్య అయితే జరుగుతుంది. India's defense sector has achieved the historic milestone in exports, reaching the 23,622 crore in financial year 2024-25. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగం ఎగుమతుల్లో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. 23,622 కోట్లకైతే మనకి ఎగుమతులు అనేవి అయితే చేరుకోవడం జరిగింది. నావికా సాగర్ పరిక్రమ 2 NSP2 expedition undertaken by the 2 Indian women officers reached the Cape Town, South Africa. ఇద్దరు భారత నావికాదళ మహిళా అధికారులు చేపట్టిన నావికా సాగర్ పరిక్రమ 2 NSP2 యాత్ర అనేది దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కి అయితే చేరుకుంది. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డెవలప్డ్ జాయింట్లీ బై ద DRDO Defense Research and Development Organization and Israel Aerospace Industry has successfully passed the critical trial proving its operational capability for the Indian Army. Defense Research and Development Organization మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా DRDO ఇజ్రాయెల్ కి సంబంధించిన ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఇద్దరు కలిపి సంయుక్తంగా అభివృద్ధి చేసిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ షిప్ అని భారత సైన్యానికి దాని కార్యాచరణ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ కీలకమైన పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత అయితే సాధించింది. Government has cleared a 64,000 crore proposal to purchase 26 Rafale marine fighter jets from France. ఫ్రాన్స్ నుండి 26 Rafale marine fighter జెట్లు కొనుగోలు చేయడానికి 64,000 కోట్ల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. Defense Research and Development Organization successfully conducted the release trials of long range glide bomb LRGB Gaurav from the Sukhoi 30 MK aircraft. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO Sukhoi 30 MK విమానం నుండి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ గౌరవ్ విడుదల పరీక్షలను అయితే విజయవంతంగా నిర్వహించింది. సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ హోస్టెడ్ ద డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ కలాం అండ్ కవర్స్ 2.0 హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో కలాం మరియు కవర్స్ 2.0 అనే రక్షణ సాహిత్య ఉత్సవాన్ని జాయింట్ వార్ఫేర్ స్టడీస్ కేంద్రం అయితే నిర్వహించింది. దస్తలిక్ 6 అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా ఉజ్బెకిస్తాన్ మధ్య అయితే జరుగుతుంది. ఎక్కడ అంటే పూణేలో జరిగింది. రీసెంట్ గా పూణేలో భారత్ ఉజ్బెకిస్తాన్ యొక్క సంయుక్త సైనిక విన్యాసం దస్తలిక్ 6 అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే భారత్ ఉజ్బెకిస్తాన్. రీసెంట్ గా పూణేలో అయితే జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయిన్స్ ద మల్టీనేషనల్ డెజర్ట్ ఫ్లాగ్ 10 ఎక్సర్సైజ్ ఇన్ UAE. భారత వైమానిక దళం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో బహుళజాతి డెజర్ట్ ఫ్లాగ్ 10 విన్యాసంలో అయితే పాల్గొంది. ఇండియా డిఫెన్స్ ప్రొడక్షన్ టార్గెట్ బై 2029 టు అచీవ్ 3 lakh crore. 2029 నాటికి భారతదేశ రక్షణ ఉత్పత్తి లక్ష్యం 3 లక్షల కోట్లుగా అయితే పెట్టుకోవడం జరిగింది. ఇండియా అండ్ స్లోవేకియా హ్యాస్ సైన్డ్ ఎ ల్యాండ్ మార్క్ డిఫెన్స్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మార్కింగ్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్ ఎన్హాన్సింగ్ ద ఇండియా సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్. భారత్ స్లోవేకియా ఒక మైలురాయి రక్షణ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. ఇది రక్షణ ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్వావలంబనను పెంపొందించే దిశగా
ముఖ్యమైన అడుగునైతే సూచిస్తుంది. The Indian Navy warship INS Sunaina has docked at Nassala port in Mozambique as part of the ongoing deployment under the Indian Ocean ship Sagar అంటే సాగర్ ఫుల్ ఫామ్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ మిషన్. సాగర్ మిషన్ లో మనకి ఐఎన్ఎస్ సునైనా అయితే పాల్గొనడం జరిగింది. హిందూ మహాసముద్ర నౌక సాగర్ అంటే ప్రాంతంలోని అందరికీ భద్రత మరియు వృద్ధి అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. మెయిన్ గా ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ చూసుకోండి. మిషన్ కింద దాన్ని కొనసాగుతున్న విస్తరణలో భాగంగా భారత నౌకాదళ యుద్ధ నాయక ఐఎన్ఎస్ సునైనా మొజాంబిక్ లోని నకాలా వాటర్ వేవ్ లో డాకింగ్ అయితే చేయబడడం జరిగింది. European Union Naval Force Operation Atlanta stands as a cornerstone of maritime security efforts in the Western Indian Ocean and Red Sea region. European Union Naval Force Operation Atlanta ప్రపంచ హిందూ మహాసముద్రం, ఎర్ర మహాసముద్రంలో సముద్ర భద్రతా ప్రాంతాలకు ఒక మూల స్తంభంగా అయితే నిలవడం జరిగింది. ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ inked with France for 26 Rafale Marine aircraft for Indian Navy worth of 63,000 crore rupees. భారత నౌకాదళం 26 రఫేల్ మెరైన్ విమానాల కోసం ఫ్రాన్స్ తో ఇంటర్ గవర్నమెంటల్ ఒప్పందం అయితే కుదుర్చుకుంది. 63,000 కోట్లకు పైగా మనకి ఈ డీల్ అయితే ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్టెడ్ ద ఎక్సర్సైజ్ ఆక్రమణ్, a series of military drills simulating attacks on both mountain and ground target. The exercise showcased India advanced fighter jet including the Rafale and Sukhoi 30 MKI. భారత వైమానిక దళం ఆక్రమణ అనే విన్యాసాలను అయితే నిర్వహించింది. ఇది పర్వత మరియు భూమి లక్ష్యాలపై దాడులను అనుకరించే సైనిక విన్యాస శ్రేణి ఆక్రమణ అనేది. ఈ విన్యాసాలు రఫేల్ మరియు సుఖాయి 30 MKI తో సహా భారతదేశపు అధునాతన ఫైటర్ జెట్ ప్రదర్శించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. SpaceX launched the historic Frame 2 mission, first human spaceflight over polar regions. SpaceX చారిత్రాత్మక ఫ్రేమ్ 2 ధ్రువ ప్రాంతాల్లో మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్ ఫ్రేమ్ 2 అయితే మనకి SpaceX అయితే మనకి స్టార్ట్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ బికమింగ్ ద 54th సిగ్నేటరీ ఆఫ్ ద ఆర్టెమ్ రికార్డ్. బంగ్లాదేశ్ ఆర్టెమిస్ అంగీకారం పైన సంతకం చేసిన 54వ దేశంగా నిలిచింది. For the first time in the history, Colossal Biosciences has succeeded in bringing back the extinct direwolf through advanced genetic and cloning technologies. చరిత్రలో మొదటిసారిగా కొలోసల్ బయోసైన్సెస్ అధునాతన జన్యు క్లోనింగ్ టెక్నాలజీల ద్వారా అంతరించిపోతున్న భయంకరమైన తోడేళ్లను తిరిగి తీసుకురావడంలో విజయం సాధించడం అయితే జరిగింది. On April 14th, Blue Origin New Shepard rocket successfully completed a historic suborbital spaceflight featuring a all-female crew. ఏప్రిల్ 14న బ్లూ ఆరిజిన్ యొక్క కొత్త షెపార్డ్ రాకెట్ పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన చారిత్రాత్మక సబ్ ఆర్బిటల్ అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా అయితే పూర్తి చేసింది. లాంగ్ awaited నిసార్ శాటిలైట్ మిషన్, a collaborative effort between NASA and ISRO is tentatively scheduled for launch in June 2025. నాసా మరియు ఇస్రో సహకారంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిసాన్ ఉపగ్రహ మిషన్ జూన్ 2025లో ప్రయోగించడానికి తాత్కాలిక షెడ్యూల్ అయితే చేయబడింది. నిసార్ అంటే ఇది నాసా మరియు ఇస్రో కొలాబరేటివ్ ఇద్దరు కలిపి లాంచ్ చేశారు. నాసా ఇస్రో సింథటిక్ యాపరేచర్ రాడార్ ఫుల్ ఫామ్. నిసార్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నాసా ఇస్రో సింథటిక్ యాపరేచర్ రాడార్. James Webb Space Telescope has detected what scientists call the strongest hint set of possible life of exoplanet K12-18b located 124 light years away. 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎక్సోప్లానెట్ K2-18b పై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఇప్పటికీ అత్యంత బలమైన సూచనలుగా పిలిచే మనకి జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ అయితే దీన్ని అయితే కనుగొనడం జరిగింది. India is commemorating the 50th anniversary of Aryabhatta, the nation's first indigenously built satellite launched on April 19, 1975. భారతదేశం 1975 ఏప్రిల్ 19న ప్రయోగించబడిన దేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ నిర్మిత ఉపగ్రహమైన ఆర్యభట్ట 50వ వార్షికోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది. On April 19, 2025, Beijing hosted a groundbreaking half marathon that featured the humanoid robots racing alongside of human for the first time. ఏప్రిల్ 19న బీజింగ్ ఒక గ్రౌండ్ బ్రేకింగ్ హాఫ్ మారథాన్ అయితే నిర్వహించింది. దీనిలో మొట్టమొదటిసారిగా మానవులతో పాటు హ్యూమనైడ్ రోబోలు కూడా మనకి పోటీ పడడం జరిగింది. ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద ఫస్ట్ ఎవర్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఇన్ అమరావతి, ఆంధ్రప్రదేశ్. భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో అయితే ప్రారంభించారు. India is making remarkable progress in gene based medical innovation within the first gene therapy trial for
హిమోఫిలియా రిప్రజెంటింగ్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ స్టెప్ ఇన్ హెల్త్ కేర్. జన్యు ఆధారిత వైద్య ఆవిష్కరణలో భారతదేశం అద్భుతమైన పురోగతిని సాధిస్తుంది. హిమోఫిలియాకి సంబంధించి మొట్టమొదటి జన్యు చికిత్సా పరీక్ష ఆరోగ్య సంరక్షణలో పరివర్తనాత్మక దశను అయితే సూచిస్తుంది. On April 28, Amazon launched the first operational satellite of Project Kuiper, marking the company formal entry into the space-based internet market. ఏప్రిల్ 28 అమెజాన్ ప్రాజెక్ట్ క్యూపిర్ అని చెప్పి మొట్టమొదటి ఆపరేషనల్ ఉపగ్రహాలను అయితే ప్రయోగించింది. ఇది అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ మార్కెట్ లో కంపెనీ అధికారికంగా అయితే ప్రవేశించడాన్ని అయితే సూచిస్తుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ హార్ట్ టెస్ట్ ఆఫ్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ at the ISRO Propulsion Complex, మహేంద్రగిరి, తమిళనాడు. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్యూషన్ కాంప్లెక్స్ వద్ద భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క స్వల్పకాలిక హార్ట్ టెస్ట్ అయితే విజయవంతంగా నిర్వహించింది. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రష్యా హ్యాస్ లాంచ్డ్ ద ఫస్ట్ న్యూక్లియర్ సబ్మరైన్ ఎక్విప్డ్ విత్ ద జిర్కాన్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. రష్యా జిర్కాన్ హైపర్సోనిక్ క్రూజ్ షిప్ తో కూడిన మొట్టమొదటి అణు జలాంతర్గామి అయిన ఫర్మ్ అయితే రిలీజ్ చేయడం ప్రయోగించడం జరిగింది. సౌదీ అరేబియా బ్యాన్డ్ ద 14 కంట్రీస్ ఫర్ టెంపరరీ వీసా. సౌదీ అరేబియా దేశం 14 దేశాలకు తాత్కాలికంగా ఇచ్చే వీసా పైన నిషేధం అయితే విధించడం జరిగింది. కజకిస్తాన్ హ్యాస్ రీసెంట్లీ డిస్కవర్డ్ ద లార్జెస్ట్ నోన్ డిపాజిట్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ ఎట్ ద కుయిరెటికోల్ సైట్ ఇన్ ద కరగండా రీజియన్. కజకిస్తాన్ ఇటీవల కరగండా ప్రాంతంలోని కుయిరెటికోల్ సైట్ లో అరుదైన భూమి మూలకాల యొక్క అతిపెద్ద నిక్షేపాన్ని అయితే కనుగొనడం జరిగింది. ఇండియన్ కన్సల్టెంట్ జనరల్ ఇన్ జఫ్నా లాంచ్డ్ ద హిందీ లాంగ్వేజ్ కోర్స్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ వవోనియా. జఫ్నాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ వవోనియా విశ్వవిద్యాలయంలో హిందీ భాషా కోర్సును అయితే ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద 6th బిమ్స్టెక్ సమిట్ థాయిలాండ్. థాయిలాండ్ లో జరిగిన 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో నరేంద్ర మోడీ గారు అయితే పాల్గొన్నారు. హంగేరీ ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు విత్డ్రా ఫ్రమ్ ఐసీసీ. ఐసీసీ నుండి బయలుదేరిన మొట్టమొదటి యూరోపియన్ దేశంగా హంగేరీ అయితే నిలవడం జరిగింది. బంగ్లాదేశ్ ఎస్యూమ్స్ ద చైర్మన్షిప్ ఆఫ్ బిమ్స్టెక్ ఫర్ ద నెక్స్ట్ 2 years. రాబోయే 2 ఏళ్లలో బిమ్స్టెక్ అధ్యక్ష పదవిని బంగ్లాదేశ్ అయితే చేపట్టనుంది. Gabon country elected the new president junta chief Brice Oligui Nguema front runner. ఓకే, ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. గబాన్ కొత్త అధ్యక్షుడిగా జుంటా చీఫ్ బ్రైస్ ఒలిగు నుగామా ఫ్రంటర్ అయితే ఎన్నికయ్యారు. ఇండియా సపోర్ట్స్ సిరియా లియాన్స్ $990,000 ఎయిడ్ త్రూ యుఎన్ పార్ట్నర్షిప్. ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో భారతదేశం సిరియా లియాన్ కు $9,90,000 ఆర్థిక సహాయాన్ని అయితే అందజేస్తుంది. Mauritius became the first African country to sign the International Solar Alliance Country Partnership Framework. అంతర్జాతీయ సౌర కూటమి భాగస్వామ్య చట్టంపై సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశంగా మారిషియస్ అయితే నిలిచింది. న్యూయార్క్ సిటీ డిక్లేర్స్ April 14th as డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డే. జనరల్ గా ఏప్రిల్ 14 ప్రతి సంవత్సరం మన దేశంలో ఈ బిఆర్ అంబేద్కర్ దినోత్సవాన్ని నార్మల్ గా జరుపుకుంటాం. కాబట్టి న్యూయార్క్ నగరం, న్యూయార్క్ సిటీ అనేది కూడా April 14th బిఆర్ అంబేద్కర్ డేగా అయితే డిక్లేర్ చేయడం జరిగింది. India has officially signed an agreement to host the headquarters of the International Big Cat Alliance. International Big Cat Alliance ప్రధాన కార్యాలయాన్ని నిర్వహించడానికి భారతదేశం అధికారికంగా ఒప్పంద సంతకం అయితే చేయడం జరిగింది. చైనా ఇంపోజ్డ్ ఫ్రెష్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ 7 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. 7 అరుదైన భూమి మూలకాల ఎగుమతి పైన చైనా కొత్త ఆంక్షలు అయితే విధించింది. అమెరికా చైనా వార్ అయితే జరుగుతుంది కదా, ట్రేడ్ వార్ అనేది. అమెరికా చైనా పైన, చైనా అమెరికా పైన ట్యాక్స్ అనేవి భారీగా పెంచడం జరిగింది. దానిలో భాగంగా చైనా ఈ డెసిషన్ అయితే తీసుకుంది. మిలిటరీ లీడర్ జనరల్ బ్రైస్ ఒలిగో నుగామా విన్స్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఇన్ గబాన్. గబాన్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సైనిక నాయకుడు జనరల్ లో బ్రైస్ ఒలిగో నుగామా విజయం సాధించాడు. 2024 Tanzania experienced its hottest year on record with a national average temperature of 24.3 degrees Celsius. 2024లో టాంజానియా దేశం తన చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతను అయితే నమోదు చేసింది. దేశ సగటు ఉష్ణోగ్రత 24.3 degrees Celsius గా అయితే ఉంటాయి. 2024 అయితే అత్యధిక డిగ్రీలు అయితే నమోదవడం జరిగింది. ఈక్వెడారియన్ ప్రెసిడెంట్ నొబావా రీఎలెక్టెడ్ ఫర్ సెకండ్ టర్మ్. ఈక్వెడార్ అధ్యక్షుడిగా నొబావా రెండోసారి ఎన్నికయ్యారు. చైనా హ్యాస్ ఆర్డర్డ్ ఇట్స్ ఎయిర్లైన్స్ నాట్ టు టేక్ ఫర్దర్ డెలివరీస్ ఆఫ్ బోయింగ్ ఓపెన్ జెట్స్ ఇన్ రెస్పాన్స్ టు ద యుఎస్ డెసిషన్ టు ఇంపోజ్ టారిఫ్స్ ఆన్ చైనీస్ గూడ్స్.
చైనా చైనా వస్తువులపైన సుంకాలు విధించే నిర్ణయానికి ప్రతిస్పందనగా ఇందాక చెప్పుకున్నాం కదా, చైనా అమెరికా వార్ గురించి, ట్రేడ్ వార్ గురించి, బోయింగ్ విమానాల కొత్త డెలివరీలను తమ విమాన కంపెనీలు స్వీకరించకూడదని చెప్పి చైనా ఆదేశించడం అయితే జరిగింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రీజెస్ $2.3 బిలియన్ ఇన్ ఫండింగ్ టు హార్వర్డ్ యూనివర్సిటీ. ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $2.3 బిలియన్ నిధులను అయితే స్తంభింపచేసింది. మార్క్ కార్నీ లిబరల్ విన్స్ ద కెనడా ఎలక్షన్. కెనడా ఎన్నికల్లో మార్క్ కార్నీ నేతృత్వంలో లిబరల్స్ పార్టీ అయితే విజయవంతం సాధించడం జరిగింది. చైనా హ్యాస్ టెస్టెడ్ ద రెవల్యూషనరీ టైప్ ఆఫ్ హైడ్రోజన్ బాంబ్. విప్లవాత్మక రకమైన హైడ్రోజన్ బాంబ్ ఇటీవల చైనా దేశం అయితే పరీక్షించింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అన్వీల్డ్ ద సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ వర్త్ ఓవర్ 800 crore ఇన్ బీహార్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ డే. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా బీహార్ లో 800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను కేంద్ర మంత్రి అమిత్ షా అయితే ఆవిష్కరించారు. ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఇండియా అచీవ్డ్ ద ల్యాండ్ మార్క్ అడాప్షన్ రికార్డ్ ఆఫ్ 4,515 చిల్డ్రన్, ద హైయెస్ట్ ఇన్ 12 years. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 4,515 మంది పిల్లలతో దత్తత తీసుకోవడం ద్వారా మైలురాయి రికార్డును అయితే సాధించింది. ఇది 12 సంవత్సరాల అత్యధికం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ చేయడం ద్వారా అడాప్షన్స్ అనేవి అయితే ఎక్కువ అవడం జరిగింది. ఆన్ March 30, 2025, Prime Minister Narendra Modi launched the numerous development projects in Bilaspur, Chhattisgarh, valued at over 33,700 crore rupees. మార్చి 30న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ లో 33,700 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను అయితే ప్రారంభించారు. The Indian government has given a green signal to transformative infrastructure initiative in Bihar, namely Patna-Ara Sasaram Corridor and Kosi-Mirchi Intrastate Link Project. బీహార్ లో 2 పరివర్తన మౌలిక సదుపాయ కార్యక్రమాలకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాట్నా-అరా ససారం కారిడార్ మరియు కోసి-మెచి ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్ట్ రెండింటికి అయితే మనకి అనుమతి అయితే లభించింది. రాజస్థాన్ స్టేట్ టాప్డ్ ద సోలార్ ఇన్స్టాలేషన్ ఇన్ ఇండియన్ రైల్వే స్టేషన్స్ అండ్ సర్వీస్ బిల్డింగ్స్. రాజస్థాన్ రాష్ట్రం భారతీయ రైల్వే స్టేషన్లు, సేవా భవన్లో సోలార్ ఏర్పాటు విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. అంటే రైల్వే స్టేషన్స్ లో కానీ, అక్కడ బిల్డింగ్స్ పైన కానీ ఎక్కువ సోలార్స్ ఏ స్టేట్ లో అమర్చారంటే మనకి రాజస్థాన్ లో అయితే అమర్చడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ అండర్టేకెన్ ఏ మేజర్ ఇనిషియేటివ్ టు ఎస్టాబ్లిష్ 440 న్యూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా 440 కొత్త ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన చొరవనైతే చేపట్టింది. పార్లమెంట్ పాస్డ్ ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025. పార్లమెంట్ మనకి వక్ఫ్ సవరణ బిల్లు 2025 అయితే ఆమోదించింది. ఆన్ April 4th, ఇండియన్ రైల్వే సైన్డ్ ఏ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ విత్ ద ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. ద గోల్ ఈజ్ టు ఇన్స్టాల్ స్మార్ట్ మిషన్స్ కాల్ ద ఆటోమేటిక్ వీల్ ప్రొఫైల్ మెజర్మెంట్ సిస్టమ్ టు చెక్ ట్రైన్ వీల్స్ క్విక్లీ అండ్ సేఫ్లీ. ఏప్రిల్ 4న భారతీయ రైల్వే ఢిల్లీ మెట్రో సహకారంతో ముఖ్యమైన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం దేనికోసం అంటే రైలు చక్రాలు అనే వాటిని త్వరగా సురక్షితంగా తనిఖీ చేయడానికి ఆటోమేటిక్ వీల్ ప్రొఫైల్ మెజర్మెంట్ సిస్టమ్ అని పిలువబడే స్మార్ట్ మిషన్లను అయితే స్థాపించడం అయితే ఈ మనకి ఒప్పందంలో అయితే భాగం. మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గేవ్ అసెంట్ టు వక్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. వక్ సవరణ చట్టం 2025కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటిగా లోక్సభలో ఆమోదం పొందాలి, తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందాలి, తర్వాత రాష్ట్రపతి అయితే మనకి ప్రెసిడెంట్ అయితే ఆమోదం తెలపాల్సి అయితే ఉంటుంది. హర్యానా గవర్నమెంట్ హ్యాస్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ద 2 ఆర్కియలాజికల్ సైట్స్ ఫ్రమ్ ద హరప్పన్ ఎరా, నితతాల్ అండ్ తిగ్రానా ఇన్ భివానీ డిస్ట్రిక్ట్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్. హర్యానా ప్రభుత్వం అధికారికంగా హరప్పా కాలం నాటి 2 పురావస్తు ప్రదేశాలు భివానీ జిల్లాలో మితతాల్ మరియు తిగ్రానా రక్షిత స్మారక చిహ్నాలుగా అయితే ప్రకటించింది. ఆన్ April 7th, ఇండియన్ గవర్నమెంట్ రైజ్డ్ ద ఎక్సైజ్ డ్యూటీస్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్. ఏప్రిల్ 7న భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాలను అయితే పెంచడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ అటెండ్ ద నవకార్ మహామంత్ర దివాస్ ఎట్ విజ్ఞాన్ భవన్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే నవకార్ మహామంత్ర దివాస్ లో నరేంద్ర మోడీ గారు అయితే పాల్గొననున్నారు. IIM Ahmedabad has announced the establishment of its first international campus in Dubai. IIM అహ్మదాబాద్ దుబాయ్లో తన అంతర్జాతీయ క్యాంపస్ ఏర్పాటుకు అయితే ప్రకటించింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ మార్క్డ్ ద 75th anniversary with a grand celebration hosted by the Indian Culture Center under the High Commission of India in Dhaka.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ వచ్చేసరికి 75వ వార్షికోత్సవాన్ని ఢాకాలో భారత హై కమిషనర్ ఆధ్వర్యంలోని ఇండియన్ కల్చర్ సెంటర్ నిర్వహించిన గొప్ప వేడుకలు అయితే జరుపుకోవడం జరిగింది. తెలంగాణ బికమింగ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఎస్సీ సబ్ కేటగిరైజేషన్. ఓకే, ఎస్సీ ఉపవర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అయితే నిలిచింది. ఇండియా సెట్ టు బికమింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఏవియేషన్ మార్కెట్ బై 2026. 2026 నాటికి భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన విమానయాన మార్కెట్ గా అయితే అవతరిస్తుంది. భగవద్గీత అండ్ నాట్యశాస్త్ర యాడెడ్ టు యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్. యునెస్కో జ్ఞాపకాల ప్రపంచ రిజిస్టర్ లో భగవద్గీత నాట్యశాస్త్రం అయితే చేర్చబడ్డాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ సెట్ టు ఇనాగ్రేట్ ద విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ ఆన్ May 2, 2025 నియర్ తిరువనంతపురం, కేరళ. కేరళలోని తిరువనంతపురం సమీపంలో విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ May 2 అయితే ప్రారంభించారు. సెంటర్ ఇంపోజెస్ 12% సేఫ్ గార్డ్ డ్యూటీ టు షీల్డ్ ఇండియన్ స్టీల్ సెక్టర్. భారత ఉక్కు రంగాన్ని సంరక్షించడానికి కేంద్రం 12% సేఫ్ గార్డ్ డ్యూటీని అయితే విధించడం జరిగింది. అంటే మనకి యుఎస్ చైనా వార్ అయితే జరుగుతుంది కదా, ట్రేడ్ వార్ అనేది అమెరికా చైనా పైన, చైనా అమెరికా పైన మనకి టారిఫ్స్ అనేవి విపరీతంగా పెంచడం జరిగింది. సో చైనా యుఎస్ లో టారిఫ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి వేరే దేశానికి డంప్ చేయాలని చూస్తే మనకి చైనాకు ఉన్న బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇండియా ఉంది కదా, ఇండియాకి డంప్ చేసేస్తే ఇండియాలో మనకి కంపెనీస్ అనేవి అయితే ఇబ్బంది పడతాయి కదా, స్టీల్ కంపెనీస్ అనేవి చైనా చీప్ గా ఇంపోర్ట్ చేసేసినట్లయితే. సో దాని గురించి సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది అయితే మనకి సెంటర్ అయితే ఇంపోజ్ చేయడం అయితే జరిగింది ఇండియన్ కంపెనీని రక్షించడం కోసం, మెయిన్ గా స్టీల్ రంగాన్ని. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సజెస్టెడ్ దట్ క్యాండిడేట్స్ డిక్లేర్డ్ elected unopposed in election must secure a minimum percentage of votes to validate their win. భారతీయ సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీ లేకుండా ఎన్నికైనట్లుగా ప్రకటించబడిన అభ్యర్థులు తమ విజయాన్ని ధృవీకరించడానికి కనీస ఓట్ల శాతాన్ని పొందాలని అయితే సూచించడం జరిగింది. గజియాబాద్ నగర్ నిగమ్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్. భారతదేశపు మొట్టమొదటి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ అయితే గజియాబాద్ నగర్ నిగమ్ అయితే ప్రారంభించడం జరిగింది. India has taken a significant step in improving the cervical cancer detection with the launch of indigenously developed HPV test kit. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెచ్పివి టెస్ట్ కిట్ ను ప్రారంభించడంతో భారతదేశ గర్భాశయ క్యాన్సర్ గుర్తింపును మెరుగుపరచడంలో గణనీయమైన అడుగునైతే వేయడం జరిగింది. ఇండియా టు అలౌ 49% ఫారెన్ స్టేక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూక్లియర్ పవర్. అణు విద్యుత్తులో 49% విదేశీ స్టాక్ పెట్టుబడులను అయితే భారతదేశం అనుమతించనుంది. India suspended the Indus Water Treaty with the Pakistan for the first time since its inception in 1960. 1960లో పాకిస్తాన్ తో చేసుకున్న ఈ సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం తొలిసారిగా అయితే నిలిపివేయడం జరిగింది. పహల్గామ్ ఇష్యూ అయితే జరిగింది కదా ఇండియా పాకిస్తాన్ మధ్య. సో మనకి అప్పుడు మనకి ప్రకటన అయితే మనకి ఇండియా అయితే చేయడం జరిగింది. అలాగే మనకి పాకిస్తాన్ వచ్చేసరికి 1972 సిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీన్ని అయితే సస్పెండ్ చేసి వాఘా బార్డర్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. హాల్టెడ్ ఆల్ ట్రేడ్ అండ్ బ్యానెడ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్రమ్ యూజింగ్ ఇట్స్ ఎయిర్ స్పేస్. అలాగే పాకిస్తాన్ గగనతలం పైన భారతదేశం విమానాలు కూడా వెళ్ళకూడదని చెప్పి పాకిస్తాన్ అయితే ఆంక్షలు అయితే విధించడం జరిగింది. పాకిస్తాన్ 1972 సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసి వాఘా సరిహద్దును మూసివేసింది, అన్ని వాణిజ్యాలను నిలిపివేసింది. భారత విమానయాన సంస్థలు తన గగనతలంలో ఉపయోగించుకోవడానికి నిషేధాన్ని అయితే విధించడం జరిగింది. ఇది పాకిస్తాన్ చేసింది. ఇండియా వచ్చేసరికి ఇండస్ వాటర్ ట్రీటీని అయితే మనకి రద్దు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లోని ముఖ్యమైన సమావేశాల సమిట్స్ చూద్దాం. ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2025 బిగిన్స్ ఇన్ న్యూఢిల్లీ. ఆర్మీ కమాండర్ల సమావేశం 2025కి సంబంధించిన సమావేశం న్యూఢిల్లీలో అయితే ప్రారంభమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ ఆన్ స్ట్రెంథనింగ్ లార్జ్ ఎన్బిఎఫ్సిస్ హెల్డ్ ఇన్ చెన్నై. ఓకే, ఎన్బిఎఫ్సిని బలోపేతం చేయడానికి ఆర్బీఐ చేసిన సమావేశం అనేది రీసెంట్ గా చెన్నైలో అయితే కండక్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అరైవ్డ్ ఇన్ థాయిలాండ్ ఆన్ April 3, 2025 for a 2-day visit to attend the 6th BIMSTEC summit. BIMSTEC అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్ సమిట్. ఓకే, నరేంద్ర మోడీ గారి 6వ బిమ్స్టెక్ సమావేశం బహుళ రంగాల సాంకేతిక ఆర్థిక సహకారానికి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఏదైతే ఈ సమిట్ ఉందో 2 రోజుల పర్యటన కోసం April 3న థాయిలాండ్ అయితే చేరుకున్నారో. తర్వాత మనకి శ్రీలంక కూడా విజిట్ చేయడం అయితే జరిగింది. ఈ బిమ్స్టెక్ లో సభ్య దేశాలు ఎవరెవరు ఉన్నారంటే మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, ఇండియా మరియు థాయిలాండ్. వీళ్ళను గుర్తుపెట్టుకోవడానికి ఎంబీపీఎస్ నిట్ అనే కోడ్ వర్డ్ ద్వారా ఎం అంటే మయన్మార్, బి అంటే బంగ్లాదేశ్, బి అంటే భూటాన్, ఎస్ అంటే శ్రీలంక, ఎన్ అంటే నేపాల్, ఐ అంటే ఇండియా, టి అంటే థాయిలాండ్.
సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎం అంటే మాల్దీవ్స్ కాదు, మయన్మార్ గుర్తుపెట్టుకోండి. సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్, ప్రెసిడెంట్ ముర్ము ఇనాగ్రేటెడ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025 అట్ ద విజ్ఞాన్ భవన్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జాతీయ పర్యావరణ సదస్సు 2025 అయితే మనకి ద్రౌపది ముర్ము గారి అధ్యక్షతన అయితే జరగడం జరిగింది. 9th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ టెక్నాలజీ సమిట్ విల్ బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. గ్లోబల్ టెక్నాలజీ సమిట్ యొక్క 9వ ఎడిషన్ న్యూఢిల్లీలో అయితే జరుగుతుంది. ఇండియా హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు ద యునైటెడ్ నేషన్ ఇంటర్గవర్నమెంటల్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆన్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ ఫర్ ద పీరియడ్ 2025-27. 2025-27 కాలానికి అంతర్జాతీయ అకౌంటింగ్ మరియు రిపోర్టింగ్ ప్రణాళికలపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లో భారతదేశం అయితే నియమితం జరిగింది. Hyderabad City Security Council is set to host the second edition of Stree Summit, a flagship event dedicated to the empowering women in safety and security. హైదరాబాద్ నగర భద్రతా మండలి స్త్రీ సమిట్ యొక్క 2వ ఎడిషన్ నిర్వహించనుంది. ఇది భద్రతలో మహిళలను సాధికారపరచడానికి అంకితం చేయబడిన ప్రధాన కార్యక్రమం. ద UAE represented by its Ministry of Interior assumed the chairmanship of Interpol Committee on Governance on April 11. 2025 ఏప్రిల్ 11న అంతర్జాతీయ పోలీస్ సంస్థ గవర్నెన్స్ కమిటీ అధ్యక్షత్వాన్ని యుఏఈలోని ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ప్రతినిధిగా అయితే చేపట్టనుంది. A 2-day conclave on the theme of Buddha Dhamma and the culture of Northeast India will take place in Namsai, Arunachal Pradesh. అరుణాచల్ ప్రదేశ్ లోని నామ్సాయిలో బుద్ధ ధర్మము మరియు ఈశాన్య భారతదేశం యొక్క సంస్కృతి అనే అంశం పైన 2 రోజుల సమావేశం అయితే జరగనుంది. ASI hosts 38th meeting of Central Advisory Board of Archaeological in New Delhi. న్యూఢిల్లీలో ASI కేంద్ర పురావస్తు సలహా బోర్డు 38వ సమావేశాన్ని అయితే నిర్వహించింది. PM మోడీ ఇనాగ్రేటెడ్ ద ఇండియా స్టీల్ 2025 బీయింగ్ హెల్డ్ ఇన్ ముంబై. ముంబైలో జరుగుతున్న ఇండియా స్టీల్ 2025 నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. ఇండియా అండ్ భూటాన్ హోల్డ్ ద 6th జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ మీటింగ్ ఇన్ థింపు, భూటాన్. భూటాన్లోని థింపులో భారతదేశం భూటాన్ 6వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశాన్ని అయితే నిర్వహించాయి. నెక్స్ట్, ఏప్రిల్ మంత్ లో ఉన్న స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ శ్రీ అమిత్ షా unveiled the grand statue of Maharaja Agrasen, inaugurated the newly constructed ICU and lays the foundation stone for the PG hostel in Hisar, Haryana. హర్యానాలోని హిసార్లో మహారాజా అగ్రసేన్ విగ్రహాన్ని అయితే కేంద్ర మంత్రి అమిత్ షా గారు అయితే ప్రారంభించారు. అలాగే కొత్తగా నిర్మించిన ఐసీయూని ప్రారంభించారు. పీజీ హాస్టల్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ద సార్హుల్ ఫెస్టివల్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ సెలబ్రేషన్ ఫర్ ఆదివాసీ కమ్యూనిటీస్ ఇన్ జార్ఖండ్. జార్ఖండ్ లోని ఆదివాసీ వర్గాలకు సార్హుల్ పండుగ ఒక ముఖ్యమైన పండుగ. సో ఈ సార్హుల్ పండుగను ఎక్కడ జరుపుకుంటారంటే జార్ఖండ్ లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లాంచ్డ్ ద ఇనిషియేటివ్ టు ఆఫర్ ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ ఉమెన్ అక్రాస్ ద యూనియన్ టెరిటరీ. జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అంతటా కూడా మహిళలకు ఉచిత బస్సు సేవలను అయితే అందించడానికి చొరవనైతే ప్రారంభించారు. 62nd నేషనల్ మ్యారిటైమ్ డే అండ్ మర్చెంట్ నేవీ వీక్ వర్ అఫీషియల్లీ ఇనాగ్రేటెడ్ బై ద మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎట్ రాజ్ భవన్, ముంబై. 62వ జాతీయ సముద్ర దినోత్సవం మర్చెంట్ నేవీ వారోత్సవాలను మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణ ముంబైలోని రాజ్ భవన్ లో అయితే అధికారికంగా ప్రారంభించారు. Rongali Bihu, also known as the Bohang Bihu, is being celebrated across Assam in mid-April 2025, marking the Assami New Year and beginning of the agriculture season. రొంగాలి బిహు, దీన్నే బొహాంగ్ బిహు అని కూడా పిలుస్తారు. ఇది అస్సామీ నూతన సంవత్సరం అలాగే వ్యవసాయ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తూ జరుపుకునే పండుగ. ఏప్రిల్ మధ్యలో దీన్ని అస్సాం అంతటా కూడా జరుపుకుంటారు. రొంగాలి బిహు లేదా బొహాంగ్ బిహు. Prime Minister Narendra Modi visited Rameswaram in Tamil Nadu and inaugurated and laid the foundation stone for development project value of 8,300 crore rupees. 8,300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి శంకుస్థాపన చేయడానికి నరేంద్ర మోడీ గారు తమిళనాడులోని రామేశ్వరం అయితే సందర్శించారు. హర్యానా గవర్నమెంట్ అనౌన్స్డ్ ద 20% కోటా ఫర్ ద అగ్నివీర్స్ ఇన్ హర్యానా పోలీస్. హర్యానా ప్రభుత్వం అగ్నివీరులకు సంబంధించి హర్యానా పోలీసులు అంటే ఎవరైతే అగ్నివీరుగా చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనకి 20% పోలీసు ఉద్యోగాల్లో కోటానైతే మనకి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆన్ April 6, 2025, గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ ఇనాగ్రేటెడ్ ద యాన్యువల్ మాధవ్పూర్ మేళా ఇన్ మాధవ్పూర్ గేట్, పోర్బందర్ డిస్ట్రిక్ట్. ఏప్రిల్ 6న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పోర్బందర్ జిల్లా మాధవ్పూర్ గోడ్లో వార్షిక మాధవ్పూర్ మేళాను అయితే ప్రారంభించారు.
సీఎం ధామి లాంచ్డ్ ద భగీరథ్ యాప్ ఫర్ వాటర్ కన్జర్వేషన్ ఇన్ ఉత్తరాఖండ్. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ లో నీటి సంరక్షణ కోసం భగీరథ యాప్ అయితే ప్రారంభించారు. మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు రీనేమ్ ద హిస్టారిక్ టౌన్ ఆఫ్ కుల్తాబాద్ టు ఇట్స్ ఎర్లియర్ నేమ్ రత్నపూర్. ఓకే, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక పట్టణమైన కుల్తాబాద్ పేరును దాని పూర్వ పేరైన రత్నపూర్ గా తిరిగి మార్చాలని నిర్ణయించుకోవడం జరిగింది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద న్యూ వైల్డ్ లైఫ్ శాంచురీ నేమ్డ్ ఆఫ్టర్ డాక్టర్ బిఆర్ భీమరావ్ అంబేద్కర్ అభయారణ్ ఇన్ సాగర్ డిస్ట్రిక్ట్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాగర్ జిల్లాలో ఉన్న ఈ కొత్త వన్యప్రాణుల అభయారణ్యం పేరును డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ అభయారణ్ అనే మనకి పెట్టాలని చెప్పి మధ్యప్రదేశ్ అయితే యోచిస్తుంది. కేరళ అండ్ తమిళనాడు ఆర్ కొలాబరేటింగ్ ఆన్ ఏ జాయింట్ నీలగిరి తార్ సెన్సెక్స్ ఫ్రమ్ April 24 to 27. Sensex aims to mark the 50th anniversary of ఎరవికులం నేషనల్ పార్క్. ఓకే, కేరళ తమిళనాడులో 2025 ఏప్రిల్ 24-27 వరకు ఉమ్మడి నీలగిరి తాహర్ జనాభా గణనలో సహకరించనున్నాయి. ఎరవికులం జాతీయ ఉద్యానవనం 50వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ సెన్సెక్స్ జనాభా గణన అయితే మనకి ఈ జంతువులకు సంబంధించి అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ల్యాండ్ మార్క్ రీఫార్మ్ ఇన్ ల్యాండ్ గవర్నెన్స్ త్రూ ద తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2025. The Act seeks to correct the loopholes and address of widespread grievances that arose from the earlier Dharani portal system. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 నాటి తెలంగాణ భూభారతి హక్కుల రికార్డు చట్టం ద్వారా భూ పరిపాలన ఒక మైలురాయి సంస్కరణ అయితే ప్రవేశపెట్టింది. ఈ చట్టం మునుపటి ధరణి పోర్టల్ వ్యవస్థ నుండి తలెత్తిన లొసుగులను సరిదిద్దడానికి, విస్తృతంగా ఉన్న ఫిర్యాదులను పరిశీలించడానికి అయితే ప్రయత్నిస్తుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ లాంచ్డ్ ద మహిళా సంవాద్ క్యాంపెయిన్ టార్గెటింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకుని మహిళా సంవాద్ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. అమరావతి, ద ప్లాన్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, is set to create history as it targets to become the world's first city to be powered entirely by the renewable energy. ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాబద్ధమైన రాజధాని అమరావతి ఏదైతే ఉందో ఇంకా బిల్డ్ అవ్వలేదో అవుతుంది. ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో విద్యుత్తును అందించే మొట్టమొదటి నగరంగా అవతరించడానికి లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఫ్యూచర్ లో ఇలా అవుతుందని చెప్పి మనకి చూస్తున్నారు. ఈ విధంగా కంప్లీట్ అయితే కనుక ఫస్ట్ టైం కంప్లీట్ సిటీ అనేది పునరుత్పాదక శక్తి అంతా రెన్యూబుల్ ఎనర్జీతో అయితే పవర్ అనేది ఉండే విధంగా ఈ సిటీని బిల్డ్ చేయాలని అయితే చూస్తున్నారు. మహారాష్ట్ర స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ హ్యాస్ అఫీషియల్లీ డిజిగ్నేటెడ్ ద 30-acre DPS ఫ్లెమింగో లేక్ ఇన్ నావీ ముంబై యాజ్ కన్సర్వేటివ్ రిజర్వ్. మహారాష్ట్ర రాష్ట్ర వన్యప్రాణి బోర్డు నావీ ముంబైలోని 30 ఎకరాల DPS ఫ్లెమింగో సరస్సును అధికారికంగా పరిరక్షణ అభయారంగా అయితే నియమించనుంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అప్రూవ్డ్ ద డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ ఆన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్. షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ పైన ముసాయిదా ఆర్డినెన్స్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది. గుజరాత్ పోలీస్ జీపీ దృష్టి ప్రోగ్రామ్ యూజెస్ డ్రోన్స్ టు ఎన్హాన్స్ పబ్లిక్ సేఫ్టీ అండ్ policing efficiency, particularly in major cities facing a rise in street violence. గుజరాత్ రాష్ట్ర పోలీసులు జీపీ దృష్టి కార్యక్రమం ప్రజా భద్రత మరియు పోలీసింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి డ్రోన్లను ఉపయోగించి ముఖ్యంగా వీధి హింస పెరుగుతున్న ప్రధాన నగరాల్లో దీన్ని అమలు చేయాలని అయితే చూస్తున్నారు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ సెట్ టు ఇనాగ్రేట్ ద న్యూలీ కన్స్ట్రక్టెడ్ జగన్నాథ టెంపుల్ ఇన్ దిఘా. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు దిఘాలో కొత్తగా నిర్మించబడిన జగన్నాథ ఆలయాన్ని అయితే అక్షయ తృతీయ రోజు అయితే ప్రారంభించనున్నారు. హిందీ నౌ మ్యాండేటరీ యాజ్ థర్డ్ లాంగ్వేజ్ ఇన్ క్లాస్ 1 to 5 ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో 1 నుండి 5 తరగతుల్లో హిందీని 3వ భాషగా తప్పనిసరి అయితే చేయడం జరిగింది. SGBN రిలీజ్డ్ ద 269.97 crore ల్యాండ్ కాంపెన్సేషన్ ఫర్ 3097 మెగావాట్ ఇటాలియన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లో 3097 మెగావాట్ల ఇటాలియన్ జల విద్యుత్ ప్రాజెక్టుకు SGBN 269.97 కోట్ల భూమి పరిహారాన్ని అయితే విడుదల చేసింది. నెక్స్ట్, సిమిలీపాల్ హ్యాస్ అఫీషియల్లీ బీన్ గ్రాంటెడ్ ద నేషనల్ పార్క్ స్టేటస్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ యాంటిసిపేషన్. సంవత్సరాల నిరీక్షణ తర్వాత సిమిలీపాల్ కు అధికారికంగా జాతీయ ఉద్యానవన హోదా అయితే లభించింది. త్రిపుర చీఫ్ మినిస్టర్ మాణిక్ సాహా ఇనాగ్రేటెడ్ ద గారియా అండ్ బోర్సో బోరన్ ఉత్సవ్ ఇన్ అగర్తల. అగర్తలలో గారియా మరియు బోర్స్ బోరన్ ఉత్సవాన్ని అయితే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రారంభించారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అవుట్ బ్రేక్స్ ఇన్ మిజోరాం ఓవర్ 3,000 pigs died in 4 districts in last 1 month.
మిజోరాంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అయితే వ్యాప్తి చెందుతుంది. గత నెలలో 4 జిల్లాల్లో 3000కు పైగా పందులు అయితే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ కల్లాపు సాజిపా రివర్ ఫ్రంట్ రోడ్ ప్రాజెక్ట్, a significant infrastructure development initiative in Mangalore, is aimed to enhancing the regional connectivity with the recent sanctioning of 40 crore by the state government. మంగళూరులో ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి చొరవైన కల్లపు సజీపా రివర్ ఫ్రంట్ రోడ్ ప్రాజెక్టుకు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అహ్మదాబాద్ ఫేమస్ సౌదాగిరి బ్లాక్ ప్రింట్ రిసీవ్డ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఓకే, భౌగోళిక సూచిక ట్యాగ్ అహ్మదాబాద్ లో ప్రసిద్ధి చెందిన సౌదాగిరి బ్లాక్ ప్రింట్ కి అయితే లభించింది. అలాగే కుంభకోణం బీటల్ లీఫ్ ఆఫ్ తంజావూరు అండ్ ద తొవైలై ఫ్లవర్ గార్లాండ్ ఆఫ్ కన్యాకుమారి have been also granted the geographical indication tag by the government of India. తంజావూరులోని కుంభకోణానికి సంబంధించిన తమలపాకుకు, కన్యాకుమారిలో ఉన్న తొవలై పూలదండకు రెండింటికి కూడా ప్రభుత్వ భౌగోళిక గుర్తింపు ట్యాగ్లను అయితే మంజూరు చేయడం జరిగింది. అలాగే వరంగల్కి సంబంధించిన చపాటా మిర్చి, ఓకే, చపాటా చిల్లీ రిసీవ్స్ ద జిఏ ట్యాగ్. వరంగల్కి చెందిన చపాటా మిర్చి కూడా జిఏ ట్యాగ్ అయితే లభించింది. Prime Minister Narendra Modi inaugurated the new Pamban Bridge in Tamil Nadu, the landmark project India's first vertical lift sea bridge, showcasing the nation's growing engineering and infrastructure capability. తమిళనాడులోని కొత్త పంబన్ వంతెన నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అలాగే ఇది భారతదేశపు మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెన. దేశం యొక్క పెరుగుతున్న ఇంజనీరింగ్ మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని అయితే ఇది మనకి సూచిస్తుంది. డీడీఎల్ చిత్రం ఉంది కదా, బాలీవుడ్ ఫిలిం దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, ఏ డిఫైనింగ్ ఫిలిం ఇన్ ఇండియన్ సినిమా ఈస్ బీయింగ్ హానర్డ్ ఇంటర్నేషనల్లీ విత్ బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ లీడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ ఇన్ లండన్ లీసెస్టర్ స్క్వేర్. భారత సినిమాలో నిర్వచనాత్మకమైన చిత్రం దిల్వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రం లండన్ లోని లీసెస్టర్ స్క్వేర్ లో ప్రధాన నటులు షారుఖ్ ఖాన్, కాజోల్ యొక్క కాంస్య విగ్రహాలను అయితే అంతర్జాతీయంగా అయితే సత్కరించడం జరిగింది. విగ్రహాలు అనేవి పెట్టి geographical indication tag granted to Meghalaya Rindia silk and Kasi handloom products marks a significant achievement for preserving the region's textile heritage. మేఘాలయలో ఉన్న రిండియా సిల్క్ మరియు కాశీ చేనేత ఉత్పత్తులకు భౌగోళిక సూచిక ట్యాగ్ మంజూరు చేయడం ద్వారా ప్రాంత వస్త్ర వారసత్వం కాపాడంలో ముఖ్యమైన విజయాన్ని అయితే సూచిస్తుంది. బనారస్ షెహనాయ్ గాట్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అదేవిధంగా బనారస్ షెహనాయ్కి కూడా భౌగోళిక సూచిక జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అయితే లభించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ టు హానర్ తబలా లెజెండ్ పండిట్ చతుర్లాల్ విత్ కమరేటివ్ స్టాంప్. తబలా లెజెండ్ పండిట్ చతుర్లాల్ స్మారక స్టాంప్ ను అయితే తపాలా శాఖ సత్కరించడం జరిగింది. మధ్యప్రదేశ్ ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ఏ బేస్డ్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్. ఏ ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ ను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. AIIMS Raipur successfully performed its first swab kidney transplant, become the first among the newer AIIMS institutes and the first government hospital in the state of Chhattisgarh to carry out the complex and life-saving procedure. AIIMS Raipur మొట్టమొదటి స్వాబ్ కిడ్నీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. కొత్త ఎయిమ్స్ సంస్థల్లో మొట్టమొదటిగా సంక్లిష్టమైన ప్రాణాలను రక్షించే విధానాన్ని నిర్వహించిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మొట్టమొదటి ప్రభుత్వ ఆసుపత్రిగా అయితే నిలవడం జరిగింది. ఏప్రిల్ నెలలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. ఏప్రిల్ 1న ఉత్కల్ దివాస్ లేదా ఒడిస్సా డే. ఏప్రిల్ 1న మనకి ఉత్కల్ దివాస్ లేదా ఒడిస్సా డే అయితే జరుపుకుంటాం. 2nd ఏప్రిల్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. ఏప్రిల్ 2న ప్రపంచం ఆటిజం అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ద UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అలాగే 4th ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్. ఏప్రిల్ 4న అంతర్జాతీయ గని అవగాహన మరియు గనిల చర్యలో సహాయం కోసం దినోత్సవాన్ని ఏప్రిల్ 4న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరం సేఫ్ ఫ్యూచర్ స్టార్ట్ హియర్. ఏప్రిల్ 5న నేషనల్ మ్యారిటైమ్ డే జాతీయ సముద్ర దినోత్సవాన్ని ఏప్రిల్ 5న జరుపుకుంటాం. సమతా దివాస్ is celebrated every year on April 5th to remember the birth anniversary of బాబు జగజ్జీవన్ రామ్. బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న సమతా దివాస్ అయితే జరుపుకుంటాము. అలాగే 6 ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. అభివృద్ధి శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏప్రిల్ 6న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి లెవెలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్ స్పోర్ట్ ఫర్ సోషల్ ఇంక్లూజన్. అలాగే ఏప్రిల్ 7న ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్ ఆన్ 1994 జెనోసైడ్ అగైన్స్ట్ ద
తుట్సీ ఇన్ రవాండా. ఏప్రిల్ 7న రువాండాలో తుట్సీకి వ్యతిరేకంగా 1994లో జరిగిన మరణ హోమంపై అంతర్జాతీయ ప్రతిబింబ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. 10th ఏప్రిల్ వరల్డ్ హోమియోపతి డే, ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని 10 ఏప్రిల్ జరుపుకుంటాం. ఓకే, ఇది మనకి డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారి బర్త్డే జ్ఞాపకార్థంగా అయితే దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. హోమియోపతి డే కి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి అధ్యయన్ అధ్యాపన్ అనుసంధాన్, అంటే ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ అండ్ రీసెర్చ్. అలాగే 11th ఏప్రిల్ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే, జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని 11 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్. 11th ఏప్రిల్ వరల్డ్ పార్కిన్సన్ డే, ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవాన్ని 11 ఏప్రిల్ జరుపుకుంటాం. అలాగే 12 ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, మానవ అంతరిక్ష విమానాల అంతర్జాతీయ దినోత్సవాన్ని 12 ఏప్రిల్ జరుపుకుంటాం. 14 ఏప్రిల్ వరల్డ్ చాగాస్ డిసీజ్ డే, ప్రపంచ చాగాస్ వ్యాధి దినోత్సవాన్ని ఏప్రిల్ 14న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ప్రివెంట్ కంట్రోల్ కేర్ ఎవ్రీవన్ రోల్ ఇన్ చాగాస్ డిసీజ్. అలాగే 13 ఏప్రిల్ జిలియన్ వాలాబాగ్ దుర్గంతం ఉంది కదా, మనకి జిలియన్ వాలాబాగ్ ఓచకోతకి గుర్తుగా జిలియన్ వాలాబాగ్ మస్కర్ డేని 13 ఏప్రిల్ అయితే జరుపుకుంటాం. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే ఏప్రిల్ 13, 1919లో అయితే జరిగింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి. ఓకే, అంబేద్కర్ జయంతిని ఏప్రిల్ 14న జరుపుకుంటాం, అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 15న వరల్డ్ ఆర్ట్ డే, ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఆర్ట్ ఫర్ యూనిటీ అండ్ హీలింగ్. ఏప్రిల్ 15 హిమాచల్ డే, హిమాచల్ దినోత్సవాన్ని ఏప్రిల్ 15న అయితే జరుపుకుంటాం. అలాగే ఏప్రిల్ 15న వరల్డ్ హిమోఫోలియా డే, ప్రపంచ హిమోఫోలియా దినోత్సవాన్ని ఏప్రిల్ 15న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి యాక్సెస్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ బ్లెండ్ టు. అలాగే ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డే, ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏప్రిల్ 18న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, ప్రిపేర్నెస్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ 60 years ఆఫ్ ఇకోమోస్ యాక్షన్స్. అలాగే ఏప్రిల్ 19న వరల్డ్ లివర్ డే, ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ఏప్రిల్ 19న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఫుడ్ ఈజ్ మెడిసిన్. 21 ఏప్రిల్ సివిల్ సర్వీస్ డే, సివిల్ సర్వీస్ దినోత్సవాన్ని ఏప్రిల్ 21న అయితే జరుపుకుంటాం. అలాగే ఏప్రిల్ 21న వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే, ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవం. ఏప్రిల్ 22న వరల్డ్ ఎర్త్ డే, ధరణి దినోత్సవం లేదా భూమి దినోత్సవాన్ని ఏప్రిల్ 22న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ అవర్ పవర్ అవర్ ప్లాన్. ఏప్రిల్ 24న నేషనల్ పంచాయతీరాజ్ డే, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24న జరుపుకుంటాం. ఏప్రిల్ 24 నుండి 30 దాకా వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్, ప్రపంచ రోగ నిరోధక వారోత్సవాన్ని ఏప్రిల్ 24 నుండి 30 దాకా జరపడం జరిగింది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఇమ్యూనైజేషన్ ఫర్ ఆల్ ఇన్ హ్యూమన్లీ పాసిబుల్. ఏప్రిల్ 23న వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే, ప్రపంచ పుస్తక కాపీరైట్ దినోత్సవాన్ని ఏప్రిల్ 23న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ద రోల్ ఆఫ్ లిటరేచర్ ఇన్ అచీవింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అలాగే ఏప్రిల్ 25న వరల్డ్ మలేరియా డే, ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ 25న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరం మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్. 26 ఏప్రిల్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే, ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఏప్రిల్ 26న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఐపీ అండ్ మ్యూజిక్ ఫీల్ ద బీట్ ఆఫ్ ఐపీ. 26 ఏప్రిల్ ఇంటర్నేషనల్ చెర్నోబిల్ డిజాస్టర్ రిమెంబరెన్స్ డే, అంతర్జాతీయ చెర్నోబిల్ విపత్తు జ్ఞాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 26న జరుపుకుంటాం. అలాగే ఏప్రిల్ 26న ఈ సంవత్సరం వరల్డ్ వెటర్నరీ డే, ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని ఏప్రిల్ 26న జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా కరెక్ట్ గా చెప్పాలంటే ఏప్రిల్ ఎప్పుడైతే లాస్ట్ సాటర్డే వస్తుందో ఏప్రిల్ నెలలో వచ్చే చివరి శనివారం రోజున ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ వెటర్నరీ డే అయితే జరుపుకుంటాము. థీమ్ వచ్చేసరికి యానిమల్ హెల్త్ టేక్స్ ఏ టీమ్. 28 ఏప్రిల్ వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్, పని వద్ద భద్రత ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని 28 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి రెవల్యూషనైజింగ్ ద హెల్త్ అండ్ సేఫ్టీ, ద రోల్ ఆఫ్ ఏఐ అండ్ డిజిటలైజేషన్ ఎట్ వర్క్. 29 ఏప్రిల్ ఇంటర్నేషనల్ డాన్స్ డే, అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఏప్రిల్ 29న అయితే జరుపుకుంటాము. ఏప్రిల్ 30న ఇంటర్నేషనల్ జాజ్ డే, అంతర్జాతీయ జాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 30న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ టోటల్ మంత్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది. సో పీడిఎఫ్స్ కావాలంటే మనకి మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ లాస్ట్ 3 months, లాస్ట్ 6 months స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత వెబ్సైట్ పర్చేస్ లిస్ట్ లో చెక్ చేస్తే మీ పీడిఎఫ్స్ అనేవి వెబ్సైట్ లోనే ఉంటాయి. ఓకే, ఆటోమేటిక్ గా మీకు అప్డేట్ అయితే అవుట్ అవ్వడం జరుగుతుంది. 5 minutes తర్వాత వెయిట్ చేసి ఒకసారి చెక్ చేయండి.
ఓకే, వీడియో మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఫాస్ట్ గా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్.